ఇక దేనికి భయపడాల్సిన పనిలేదు. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నాతోనుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నాతోనుండగా. ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతునా పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధనా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేతి చెప్దామా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. సేవకురాళ్ళకు కూడా ప్రభువు పేరిట సమాధానం. మీ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన విధానాన్ని స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే ఆటంకాలైనా సరే ఈ సభ ఆగలేదు. దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రారంభంలోనే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. స్తుతించేటప్పుడు సిగ్గుపడకుండా స్తుతి చేయాలి. సిగ్గుపడుతూ స్తుతిస్తే దేవుణ్ణి గనపరిచినట్లు కాదు, సాతానుకు సహాయం చేసినట్లు. సిగ్గుపడాల్సింది సాతాను, ఘనత పొందాల్సింది దేవుడు. మీకు వాక్యం అర్థమైన ప్రతిసారి, దేవుడు అర్థమవుతున్న ప్రతిసారి మౌనంగా ఉండకండి. వాక్యం అర్థమైన ప్రతిసారి మనసారా చెయ్యెత్తి స్తోత్రం చేసినప్పుడు సాతానుకు భయం కలుగుతుంది, వణుకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు అర్థమవుతున్నాడని సాతానుకు అర్థం కావాలి. నీకు దేవుడు అర్థమవుతున్నాడని సాతానుకు అర్థం కాకపోతే సాతాను నీకు భయపడలేడు. నీకు దేవుడు అర్థమవుతున్నాడని సాతానుకు అర్థమైతే వాడు భయపడతాడు. ఎందుకో తెలుసా? ఎవరిలో దేవుని జ్ఞానం ఉంటుందో, ఎవరిలో దేవుని సత్యం ఉంటుందో, ఎవరిలో దేవుని జ్ఞానం ఉంటుందో, ఎవరిలో దేవుని సత్యం ఉంటుందో వారికి సాతాను భయపడతాడు. ఎందుకంటే వాడి పప్పులేమి వారి ముందు ఒడగవు కాబట్టి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుతున్నారంటాడు. మీకు తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడానికే తన హృదయాన్ని గ్రంథంగా మార్చి మనకి ఇచ్చాడు. ఈరోజు మనందరి చేతిలో దేవుని గ్రంథం ఉంది, కానీ దేవుని హృదయం, దేవుని మనస్సు మనకు అర్థం కాలేదు. ఇది పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించే విషయం. ఎందుకు మనకు దేవుని జ్ఞానం అర్థం కాలేదు? నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. అందరు ఇటు చూడండి ఒకసారి, అందరు ఇటు చూడండి. మీటింగ్ కోసం ప్రయాసపడే తమ్ముళ్ళు, వాలంటీర్స్ కూడా మధ్యలో అటు ఇటు తిరగకండి దయచేసి. ఎందుకంటే మనకు అందరికీ ఒక వ్యాధి ఉంటుంది సహజంగా స్వభావంలో. దాని పేరు CCTV వ్యాధి. నేనే పెట్టాను ఆ పేరు దానికి. ఎవరైనా కదులుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారంటే మన తలలు కూడా అలా CCTV కెమెరా లాగా తిరుగుతాయి అన్నమాట, స్లో మోషన్లో.
మనుషుల్ని చూడడం ఎక్కువగా చూస్తాం మనం. వాక్యం ఎంత విలువైంది వినబడుతున్నా సరే సాతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి సభల్లో ఇద్దరిని వాడుకుంటాడు. ఒకడు చిన్నపిల్లల్ని వాడుకుంటాడు. తల్లులు చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల వల్ల కానీ మీ వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది సాతానుకు సహాయం చేసినట్లు అవుతుంది. మీరే చెప్పండి, వాక్యం వినకుండా డిస్టర్బ్ చేసేది సాతానా, దేవుని ఆత్మన? దురాత్మన, దేవుని ఆత్మన? దురాత్మ. అందులో మన పిల్లలు సహకరించినా అది వాడికే సహాయం అవుతుంది. ఎంత చెప్పినా వినకుండా మొండికేసే పిల్లలు ఉన్నారనుకోండి, తల్లులు ఏం చేయాలంటే ఆ పిల్లల్ని తీసుకొని చివరికి వెళ్ళి నిలబడి వారిని ఆడిస్తూ వాక్యం వినాలి. ఎందుకంటే నీ బిడ్డ ఏడ్చి నిన్ను ఇబ్బంది పెట్టి వాక్యం విననివ్వకుండా చేయడం కంటే నువ్వు నీ బిడ్డను ఆడిస్తూ నువ్వు వాక్యం వినొచ్చు, అందరూ వాక్యం వినొచ్చు. ఎప్పుడైతే ప్రజల్లో సంఘంలో క్రమశిక్షణ ఉంటుందో ఆ సంఘంతో దేవుడు స్నేహితుడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పటి నుంచి మీలో కొందరు చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలనుకుంటే కూడా సిగ్గుపడక్కర్లా. కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? చప్పట్లు కొట్టి ఎవరు కొట్టట్లేదని దించేస్తున్నారు. కొందరు హల్లెలూయా ఆమేన్ అని చేయెత్తబోయి ఎవరు ఎత్తట్లేదని దించేస్తున్నారు. వద్దు, పక్కన వాళ్ళు చూడాలని స్తుతించొద్దు. నీ దేవుడు నిన్ను చూచునుగాక. నువ్వు చెయ్యెత్తిన ప్రతిసారి ఆయన దృష్టి నీ మీదే ఉండునుగాక. ఆమేన్. ఇక ఒక్కొక్క మాట నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. శ్రద్ధగా వినండి. నా జనులు జ్ఞానము లేక నశించిపోవుచున్నారు అని రాయబడింది. ఎందుకు మనకు జ్ఞానం లేకుండా పోయింది? కారణం ఏమిటంటారు? ఒక్కటే కారణం. దేవుడు తన జ్ఞానాన్ని ఒక్క వ్యక్తిలోనే పెట్టట్లేదు. దేవుడు తన జ్ఞానాన్ని తన దాసులందరిలో పంచిపెట్టాడు. ఇక్కడున్న మనందరిలో దేవుని గూర్చిన అనుభవం ఒక్కొక్కటి ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక 30 మంది కూర్చొని ఉన్నారు సేవకులు. ఒక్కొక్కరి దగ్గరికి నేను వెళ్ళి స్నేహం చేసి వారికి ఉన్న అనుభవం, వారి మనసులో ఉన్న దేవుని జ్ఞానం నేర్చుకుంటూ వచ్చాను అనుకోండి. 30 మంది దగ్గర నేను ఒక్కొక్కటి నేర్చుకుంటే నా ఒక్కడి దగ్గర ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని విధముల జ్ఞానం ఉంది? 30 విధముల జ్ఞానం ఉంది. నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కటే ఉందనుకోండి, వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కటే ఉండిపోయింది అనుకోండి. ఇప్పుడు దేవుడు ప్రపంచం మొత్తం కొరకు వాడుకోవాలంటే ఎవరిని వాడుకుంటాడు? ఒక్కొక్కటి ఉన్న వ్యక్తుల్ని వాడుకుంటాడా? అందరి దగ్గర నేర్చుకున్న ఒక్కరిని వాడుకుంటాడా? హలో, అది సంగతి. మనము ఎందుకు జ్ఞానం లేని వారం అవుతున్నామంటే నేర్చుకోవడం తగ్గిపోయింది. నేర్చుకోవడం మానేశాం. విమర్శించడం నేర్చుకున్నాం, దూషించడం నేర్చుకున్నాం, తప్పులు పట్టడం నేర్చుకున్నాం, అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టడం నేర్చుకున్నాం, ముఖ్యమైన వాటిని ఆలోచించడం మానేశాం. ఆయన అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత మీకు అన్నీ. ఆయన అన్నీ ఎప్పుడు ఇస్తాడో చెప్పేశాడు. మనం మాత్రం అన్నింటినే మొదట వెతుకుతాం. నీతి రాజ్యం వెతికి లోపు చచ్చిపోతున్నాం. మందిరానికి వచ్చేటప్పుడు, సభలకు వచ్చేటప్పుడు సహజంగా సంఘం చేస్తున్న ప్రార్థనలో ఎక్కువ శాతం ఏమని ప్రార్థిస్తామో తెలుసా? ప్రభువా నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడు అని అడుగుతూ ఉంటారు. ప్రభువు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, మీరు అలాంటి ప్రార్థన చేయకండి. నా గురించి మాట్లాడు అని నువ్వు నీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు కానీ, సభలకు వచ్చేటప్పుడు కానీ నా గురించి మాట్లాడు ప్రభువా కాదు అడగాల్సింది, నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను అని అడగాలి. అప్పుడు ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరలాగా మాట్లాడుతాడు. ప్రతి సేవకుని మీదకి దేవుని హస్తం వస్తుంది. అప్పుడు ప్రతి సేవకుడు పైనుండి వచ్చే జ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. కానీ మనం చేస్తున్న పని ఏమిటంటే మన గురించి విందాం అనుకుంటున్నాం. మనం మన గురించే విందాం అనుకుంటున్నాం. కాబట్టి మనం ఎక్కువసార్లు మన గురించే విందాం అనుకుంటున్నాం. కాబట్టి
మనకు దేవుని గురించి అర్థం కావట్లేదు. చాలాసార్లు అంటుంటారు, ప్రభువా నా బాధల గురించి, నా కష్టాల గురించి, నా ఇబ్బందుల గురించి, మా భర్త గురించి మాట్లాడు ప్రభువా అంటారు. అది కాదు మనం అడగాల్సిందే. నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడగాలి. ఆయన ఎప్పుడైతే ఆయన గురించి మనతో మాట్లాడతాడు, అయ్యో బాబోయ్ చాలామంది బాధపడుతున్నారే, చూపుతోనే ఇది సెట్ చేయగలరమ్మా మీరు ఎవరైనా? మామూలుగా బాధపడట్లా. ఇక్కడ వర్షం పడింది, చాలా మంది దూరాలని మెల్లిమెల్లిగా తప్పించుకొని వచ్చాం. అయినా సరే సభ ఘనంగానే జరుగుతుంది, గొప్పగానే ముగుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దాసుల కష్టం, సేవకుల కష్టం వృధా కాదు. మనం కూడా చూడండి, వర్షం వచ్చింది కదా అని వెళ్ళిపోకుండా వర్షం పోయే వరకు ఆగాం. మనం వెళ్ళాల, వర్షమే వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని ఓదార్చాలి, మీకు ధైర్యం చెప్పాలనుకుంటూ ఉంటాం. విచిత్రం ఏమిటంటే సేవకులైన మేమందరం మిమ్మల్ని ఓదార్చి మేము మారిపోతున్నాం, కానీ మీరు వెలగట్లా. ఈ ఓదార్పులు దేనికోసం మరి? వాక్యం బోధించడం అంటేనే ఓదార్పు యాత్రలా చెప్పండి. వాక్యం బోధించడం అంటేనే ఎంతసేపు ధైర్యపరచడం, బలపరచడమేనా? దేవుని ప్రజ, రక్షించబడ్డ కొత్తలో మనకు విశ్వాసం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, భక్తులు అంటే ఏమిటో తెలియలేదు. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. నీకు తెలుసా? రేపు నువ్వు బ్రతుకుంటావో లేదో గ్యారంటీ లేని జీవితాలు కదా మనవి. బ్రతికుండగానే, మన గుండె కొట్టుకుంటుండగానే, ఊపిరి ఆడుతుండగానే కావలసిన సంపూర్ణ సిద్ధపాటు మనకు ఉంటేనే మనం దేవుని స్నేహితులం అవుతాం. విచిత్రం ఏమిటంటే దేవుని ప్రజలం మనం ఎందరో విశ్వాసం కలిగి దేవుని ప్రాణంగా ప్రేమిస్తుంటాం, కానీ దేవునికి నచ్చింది ఏమిటో గుర్తుపట్టట్లేదు మనం. మీరు చెప్పండి, 10 మంది కన్యకల్లో ఎంతమందికి బుద్ధి లేదు? ఎంతమందికి బుద్ధి ఉంది? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్. 5 మంది అని చక్కగా చెప్పారు మీరు. అడగగానే అలా చెప్పాలి. కొందరు మౌనంగా ఉన్నారు, కానీ నిజానికి బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకలు 5గురు పడుకున్నారనే మాట లేదు అసలు. ఇది పెద్ద మర్మమేం కాదు, మీకు స్పృహ కలిగించడానికి పలుకుతున్న మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించిరి అంట. ఇప్పుడు చెప్పండి, 5గురు పడుకున్నారా? అందరా? కానీ ఎక్కువ మందికి ఏం తెలుసు? ఎందుకు తెలుస్తుందంటే మనం వింటున్నాము కానీ పరిశీలించట్లేదు. వినువారు మాత్రమై ఉంటే కుదరదంట బైబిల్ చెప్తుంది. పరిశీలించడం కూడా నేర్చుకోవాలి. పరిశీలించడం అంటే దూషించడం కాదు, ధ్యానించడం. దేవుని ప్రజ, చివరి దినాల్లో బ్రతుకున్నాం. రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేని జీవితాలు మనవి. ఇది గొప్ప అవకాశం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏది దేవుని చిత్తమో తెలుసుకోకుండా రేపటి రోజు కోసం ఎదురు చూడడం ద్వారా మన భక్తిని మనం బలహీనపరుచుకున్నట్టే అవుతుంది. బైబిల్లో రాయబడింది, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు భక్తుడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. అదేంటో మనం వింతగా వాటి వెంట పరిగెడుతున్నాం. అవి మన వెంట రావడం కాదు, మనమే వాటి వెంట పరిగెడుతున్నాం. ఒక పెద్ద మాట చెప్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు కదా. కానీ ఒక మాట చెప్పనా, మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వకూడదు. ఆయన నిజంగా దేవుడైతే అసలు ఇవ్వకూడదు అడిగినవన్నీ. అదేంటి సార్ అంత మాట అన్నారు? అడిగినవన్నీ ఇవ్వకపోతే ఎలాగా? దేవుడేమైనా ఏటీఎం మిషనా? నీకు నచ్చినన్ని సార్లు కార్డు పెట్టుకొని డబ్బులు తీయడానికి? అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు.
రాయబడింది అడుగుడి మీకు ఇవ్వబడునని, అడిగినవన్నీ మీకు ఇవ్వబడుననే మాట బైబిల్లో లేదు. పైపెచ్చి అంటాడు, మీరు మీ సుఖభోగాల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకు కలగట్లేదు. మీరు నా చిత్తానుసారంగా అడగండి, నేను మీకు అన్ని ఇస్తానన్నాడు. మీరే చెప్పండి, మీ పిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు మీ దగ్గరకు వచ్చాడు. వచ్చి, నాన్న, అమ్మ, నాకు బిస్కెట్స్ కావాలి, చాక్లెట్స్ కావాలి, నాకు 100 రూపాయలు ఇవ్వండి అంటే, నాన్న ఇది చూడు నాన్న కొంచెం, ప్రైజ్ ద లార్డ్. రైట్, చెప్పండి ఒకసారి. 5 సంవత్సరాల పిల్లోడు మీ దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు బాగుంది, ఇంకేం డిస్టర్బ్ చేయదు. అప్పటి నుంచి అదొక డిస్టర్బెన్స్ ఉండింది నాకు. రైట్, 5 సంవత్సరాల పిల్లోడు మీ దగ్గరకు వచ్చి 100 రూపాయలు అడిగి నాకు చాక్లెట్లు బిస్కెట్లు కావాలంటే 100 రూపాయలు పిల్లోడికి ఇచ్చేస్తారా? 5 సంవత్సరాల పిల్లోడికి ఇస్తారేటండి? సరే, వాడే 10వ తరగతి చదివేంత పెద్దోడు అయ్యాడు. అమ్మ, నాన్న, స్కూల్లో 1000 రూపాయలు ఫీజు కట్టాలి, ఇస్తావా? ఇవ్వా? ఫీజు ఇవ్వా? కష్ట పరిస్థితుల్లోనైనా సరే బిడ్డలకు స్కూల్ ఫీజు కడతాం మనం. వాడు డిగ్రీ చదివేవాడు అయ్యాడు. నాన్న, స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాలి, 10,000 ఎగ్జామ్ ఫీజు కట్టమన్నారు, ఏం చేస్తావు? నీ దగ్గర లేకపోయినా కడప. ఇప్పుడు వాడు ఉద్యోగం చేసేవాడు అయ్యాడు. అమ్మ, నేను ఉద్యోగం సంపాదించాలంటే 5 లక్షలు లంచం అడుగుతున్నారమ్మా, ఏం చేస్తావు? బిడ్డ జీవితం బాగుండాలని అప్పో సొప్పో లేదా ఉన్నది అమ్మేసైనా సరే బిడ్డ జీవితం బాగుండాలని కడతావు. అంటే వీడే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 100 రూపాయలు అడిగితే ఇవ్వలేదు నువ్వు, కానీ వీడు 10వ తరగతి చదివే సమయానికి స్కూల్ ఫీజు 1000 రూపాయలైనా కట్టావు. కాలేజ్కి వెళ్ళే సమయంలో 10,000 అయినా, ఇప్పుడు ఆ 1000 రూపాయలు 10 లక్షలు అయిపోయాయి, ఈ 10,000 10 లక్షలు అయిపోయింది. ఇప్పుడంతా ఫీజు పెరిగాయి కదా. అయినా సరే నీ పిల్లల కోసం నువ్వు నీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా ఉన్నవి అమ్మి అయినా ఇస్తున్నావా లేదా? హలో, ఓ పని చేద్దాం. నేను నిన్నటి వరకు కర్ణాటకలో ఉన్నా, బళ్ళారిలో మీటింగ్ జరిగింది. సడన్గా తెలంగాణకు వచ్చాను కదా, ఇంకా నేను కర్ణాటకలోనే ఉన్నానేమో అనుకునేలాగా ఉంది మీ ముఖాలు చూస్తే. ఇదిగో ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం. అవును అనుకోండి ఇలాగనండి, కాదు అనుకోండి ఇలాగనండి, అంతేగాని అలా ఉండిపోకండి. మనం అందరం దేవుని కుటుంబం, దేవుని పిల్లలం, కలిసి నేర్చుకుందాం ప్రతి విషయాన్ని. ప్రైజ్ ది లార్డ్. కలిసి నేర్చుకుందాం. నేను ఆశీర్వాదాల గురించి చెప్పడానికి రాలేదు, నేను దీవెనల గురించి చెప్పడానికి రాలేదు. నువ్వు ఆశీర్వాదాలు ఎలా పొందాలి, దీవెనలు ఎలా పొందాలి, నీకెలా దీవెనలు వస్తాయి కూడా చెప్పడానికి రాలేదు. మీరు అది ఎప్పటి నుంచో విన్నారు, నేర్చుకున్నారు. మళ్ళీ నేను అవే సంగతులు చెప్పాలనుకోవట్లేదు. ఆశీర్వాదాలు దీవెనల గురించి చెప్పను, కానీ మీరే ఆశీర్వాదంగా మారడం ఎలాగో చెబుతాను, మీరే దీవెనగా మారడం ఎలాగో చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు రాకూడదు, మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి సభకు రావాలి. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని ప్రజ, ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తి చప్పిడి భక్తి చాలు. ఇంకా ఈ బ్రతుకున్న కొన్ని రోజులైనా సరే ఉట్టిగా వెలగొద్దు, మనం మండుదాం, మండే దీపం అవుదాం. వెలిగే దీపం అయితే దాంతో ఈ దగ్గరున్న క్యాండిల్ వెలిగించవచ్చు, దీపాలు వెలిగించవచ్చు. నువ్వు మండే దీపం అయితే 4 దిక్కుల వరకు నీ వెలుగు వ్యాపింపజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం మండాలి అంటే మన జీవితానికి 3 ముఖ్యమైనవి కావాలి. 1, మానకుండా ఉండే ప్రార్థనా జీవితం. 2, ఎడతెరిపి పరిశోధన, వాక్య ధ్యానం. 3వది, పడిపోయిన వారిని తిరిగి లేపాలనే మంచి మనసు కావాలి. ఈ 3 నీ సొంతమైతే నిన్ను మండించడం పరిశుద్ధాత్మనికి ఇష్టమవుతుంది. కానీ ఈనాటున్న పరిస్థితిలో చూసారా, ఏ వ్యక్తిలో ఒక చిన్న పొరపాటు కనబడితే చాలు ఆ వ్యక్తిని తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తాం మనం. ఒక సహోదరిలో తప్పు కనబడిందంటే ఆ వ్యక్తే మంచిది కాదంటాం మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే ప్రవర్తిస్తాం. ఎవరైనా భూమి మీద బలహీనతతో పడిపోతే తిరిగి వారిని నిలువబెట్టేవాడే నిజమైన క్రైస్తవుడు. నువ్వు నిజంగా మండుతున్నట్టయితే ఆరిపోతున్న దీపాన్ని వెలిగించాలి. కానీ నువ్వు కొంచెం కొంచెంగా వెలిగే దీపాన్ని కూడా ఆరిపోయేలాంటి మనసుతో నింపబడుతున్నారు చాలా మంది. రెబల్ మైండ్ సెట్.
రెబల్ మైండ్ సెట్. అనవసరమైనవి పట్టించుకునే వ్యక్తులు అందరి జీవితాల్లో సాతాను నాయకుడై పనిచేస్తాడు. అవసరమైన వాటి మీద మనసు పెట్టి చూడండి, ఆత్మల రక్షణ మీతోనే ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను ఇక్కడ మీకు ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమవుతుందో వారందరూ ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించేటట్టు దేవుడు చేస్తాడు మిమ్మల్ని. ఆమేన్. రైట్, మళ్ళీ పాయింట్కి వస్తున్నాను. మీ పిల్లలకు ఎప్పుడు ఏం అవసరమో మీకు బాగా తెలుసా తెలీదా? తెలుసు. నీకే నీ బిడ్డ గురించి అన్నీ తెలిస్తే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు ఆయన. నువ్వు అడిగినవన్నీ ఇస్తూ పోతాడా? నీకేం అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో ఆయనకు బాగా తెలుసు. అందుకే అడిగినవన్నీ ఇవ్వడం కాదు, అడిగి ఊహించిన దానికంటే గొప్పవిస్తాడు ఆయన. అడిగి ఊహించిన దానికంటే మేలైనది చేస్తాడు ఆయన. కానీ నువ్వు అడిగిందే ఇవ్వట్లేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటావు. కావాలనే కొన్నిసార్లు నువ్వు అడిగింది దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దానివల్ల నీ ఆత్మీయ జీవితం నాశనం అవ్వచ్చు, లేదా దానివల్ల సాతానుకు సహాయం కలగొచ్చు, లేదా దానివల్ల నువ్వు విరిగి నలగకపోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆత్మీయ జీవితంలో నువ్వు విరిగి నలిగితే తప్ప ఆత్మీయంగా ఎదగలేవు. బైబిల్లో ఇలా రాయబడింది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలగకుండా ఎప్పటికీ మన ఆత్మీయ జీవితం దేవునికి అనుకూలంగా కట్టబడదు. ఆ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం మీతో మాట్లాడుతున్నాను. మనం చాలాసార్లు సాతానుకు నచ్చే ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటో తెలుసా ఆ ప్రార్థన? మీరే చెప్పండి. మీకు కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఏమని ప్రార్థిస్తారు మీరు? ప్రభువా ఈ కష్టాలు తీసే ప్రభువా, ఈ సమస్యలు తొలగించు ప్రభువా, ఈ బాధలు తొలగించు ప్రభువా. సాతానికి ఎంత ఇష్టమో మనం అలా ప్రార్థించడం. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, మనం పిరికి ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిమి అని రాయబడింది. మనమేమో పిరికి వాళ్ళలాగా ప్రతి కష్టాన్ని తీసివే ప్రభువా, ఇబ్బందులు తొలగించు ప్రభువా, అప్పులు తొలగించు ప్రభువా, బాధలు తొలగించు ప్రభువా అని అడుగుతాం. విచిత్రం ఏమిటంటే అసలు మన ప్రార్థన విధానంలో దేవునికి నచ్చని ప్రార్థనలు ఎన్నో చేస్తాం మనం. ఉదాహరణకి మొన్న ఎగ్జామ్స్ వచ్చాయి కదా, ఏమని ప్రార్థన చేశారు తల్లులు పిల్లల కోసం? మంచి మార్కులు రావాలి. పిల్లలు ఏమని ప్రార్థించారు? మంచి ర్యాంకులు రావాలి. మార్కులు, ర్యాంకులు, అసలు వాటి కోసం ప్రార్థనలే తప్పంట. నేను నా సేవా జీవిత ప్రారంభంలో చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. వాళ్ళకు మంచి మార్కులు రావాలని ఉపవాసం ఉండి ఏడిచేవాడిని. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పు, నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వు మార్కుల కోసం ప్రార్థన చేస్తున్నావని. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? పిల్లల కోసం నేను ఏడ్చి ప్రార్థన చేయడం తప్పేలా అవుతుంది అని నేను ఉపవాసం ఉండి అడగడం ప్రారంభించాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పారు, ఏంటో తెలుసా? మీరు చెప్పండి, ఆయన ఎవరి పేపర్లైనా దిద్దుతాడా? మీ పేపర్లు దిద్దుతాడా? పోనీ నీ 20ని 60 చేస్తాడా? 60ని 80 చేస్తాడా? చెయ్యడుగా. మీరే చెప్పండి. ఒక వ్యక్తి 2 గంటలు కష్టపడి చదువుతున్నాడు, ఇంకో వ్యక్తి 2 గంటలు కష్టపడి ఏడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? ఏడ్చిన వాడు పాస్ అవ్వాలా? కష్టపడి చదివిన వాడు పాస్ అవ్వాలా? మీకే అంత న్యాయం తెలిస్తే న్యాయం అంటేనే దేవుడు. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నీకు మార్కులు ఎలా వేస్తాడు చెప్పు? మార్కుల కోసం ప్రార్థనే చేయకూడదు. అదేంటో పిల్లలు ఎగ్జామ్స్ విషయంలో ఏం చేస్తారంటే అప్పటి వరకు బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉండదా? ఎగ్జామ్స్ టైంలోనే పాస్టర్ గారు కీర్తనలు చదవాలా, సామెతలు చదవాలా అని అడుగుతారు. అప్పటి వరకు హడావిడిగా స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళిపోతుంటారా? అప్పుడు మాత్రం ప్రతిరోజు క్యాలెండర్ దగ్గరకు వస్తారు. క్యాలెండర్లో వాక్యం చదివి క్యాలెండర్ని ముద్దు పెట్టి దానికి ఉన్న దుమ్మంతా తినేస్తారు. ప్రతి రాత్రి ఖచ్చితంగా 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని బైబిల్ని తల కింద పెట్టేసుకుంటారు. బైబిల్ని తల కింద ఉంటే ఏ ఆశీర్వాదము, ఏ దీవెన, ఏ శక్తి నీలోనికి రాదు. బైబిల్ నీ హృదయంలో ఉండాలి, నీ తలలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ నీకు అర్థమైతే నీకు సమస్తము కలుగుతుంది, సమస్తం కలుగుతుంది. అయ్యో దేవుని ప్రజ, దేవుని జ్ఞానం లేకపోతే మనం నశించిపోతాం. దేవుని జ్ఞానం లేకపోతే మనం చెరపట్టబడతాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది, సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల. అందుకే పౌలు ఏమంటాడు, మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము. ఈరోజు మనకు సాతాను తంత్రాలు అంటే ఏంటో తెలియదు.
వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియదు. సరే, నేను మీకు ఒక చిన్న మాట అడుగుతాను. దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? చాలా సభల్లో అడుగుతుంటాను నేను ఈ ప్రశ్న, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడే వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగులోనే ఉంటాడు. మరి సొలొమోనుతో ఒక మాట అంటాడే, గాఢ అంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అని. మరి వెలుగై ఉన్న దేవుడు, వెలుగులో ఉండే దేవుడు గాఢ అంధకారంలో ఏం చేస్తున్నట్టు? మనకు అవన్నీ ఎందుకు కదా? జక్కై చెట్టెక్కాడు ఆసక్తితో, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంలో బాగుపడింది. ఎబ్బేజు, నెహెమ్యా, రూతు, యెషయా, ఇర్మియా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నా భక్తుల జీవితాలు, వాటి నుంచి వచ్చే హెచ్చరికలు, బుద్ధి మాటలు, వాళ్ళలాగా దీవెనలు పొందాలంటే ఎలా బతకాలో నేర్చుకోవడాలు. ఇక్కడే ఆగిపోతున్నాం మనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంది, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అంట. ఆయన్ని పరిశీలనగా తెలుసుకుంటే ఆనందపడతాడంట. ఆయన గూర్చి తెలుసుకుంటే ఆయన ఆనందిస్తాడు. మీకు ఎంతమందికి దేవుని గురించి ఎక్కువ తెలుస్తుందో, మీకు దేవుని సత్యము జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటుందో, అంత ఎక్కువగా దేవుడు మీకు ఆయుష్నివ్వబోతున్నాడు ఈ చివరి రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. మీకు దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఎక్కువ తెలిస్తే మిమ్మల్ని ఎక్కువ కాలం బ్రతికించబోతున్నాడు ఈ చివరి రోజుల్లో. ఎందుకో తెలుసా? తర్వాత వచ్చే తరాన్ని భక్తులుగా మార్చాలంటే దేవుడి గురించి తెలిసిన భక్తులు ఎక్కువ కాలం బ్రతుకొని ఉండాలి. వారు ఎక్కువ కాలం ఉండాలి. ఆమెను చెప్పొచ్చు కదా. భక్తులు బ్రతకాలని కోరుకోవడం కూడా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అనుభవజ్ఞులు బ్రతికుండాలని కోరుకోవడం ఆశీర్వాదం. మనకు జ్ఞానం ఉండొచ్చు, కానీ అనుభవం ఉండకపోవచ్చు. అదే అనుభవజ్ఞులు జ్ఞానులతో ఉన్నారనుకోండి, జ్ఞానం ఎప్పుడు నేలపాలబడదు, జ్ఞానం ఎప్పుడు నాశనానికి దారి చేయదు. అనుభవజ్ఞులు జ్ఞానులతో ఎప్పుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మాలాగా చాలా మంది స్పీకర్స్ వచ్చి, మాలాగా చాలా మంది బోధకులు వచ్చి మీకు గొప్పగా జ్ఞానం నేర్పించి, మీరు ఎప్పుడు వినని సంగతులు చెప్పి మిమ్మల్ని బలపరిచి బలవంతులు చేసి స్థిరపరచవచ్చు. బహుశా మాలాంటి జ్ఞానము మీ సేవకులు చెప్పలేకపోవచ్చేమో. వయసులో చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చేమో, లేదా తక్కువ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చేమో. గుర్తుంచుకో, ఎప్పుడు వారిని కొంచెం కూడా చులకనగా చూడొద్దు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు ఇంతటి విశ్వాసం గలవాడివి, ఇంత భక్తిలో ఉండి ఇంత స్థాయికి ఎదిగావంటే వారు తమ చేతులెత్తి మిమ్మల్ని దీవించారు కాబట్టి అది సాధ్యమయ్యింది. మాకు కూడా ప్రార్థనా పరులు, అనుభవజ్ఞులనే వారి చేతి దీవెన కావాలి. అప్పుడే మేము ఈ ప్రపంచాన్ని దేవుని జ్ఞానంతో వెలుగుతో నింపగలుగుతాం. జ్ఞానం ఎప్పుడు ఉప్పొంగ చేయకుండా చూసుకోవాలంట. నీకెంత జ్ఞానం కలిగితే అంత పెద్దల దీవెన నీకు అవసరం, అనుభవజ్ఞుల దీవెన అవసరం. పెద్దలకు దేవుడు కొన్ని బయలుపరచకపోవచ్చు, మనకు బయలుపరచవచ్చు. అంత మాత్రాన వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. వారి చేతి దీవెన మనలో లేని గొప్ప అభిషేకాన్ని, శక్తినిస్తుంది. ఆమేన్. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తల నెరిసిన వారిని ఎప్పుడు మనం గౌరవించాలి, హృదయంలో వారిని తప్పకుండా సన్మానించాలి. అంత మాత్రమే కాదు, మన కోసం కన్నీళ్లు గార్చే వారిని, మన కోసం ప్రార్థించే దాసులను, సేవకులు ఎప్పుడు తక్కువగా చూడకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు నేను మీకు చాలా ఉన్నతమైన సంగతులు చాలా నేర్పిస్తాను. వాక్యాన్ని బట్టి మీరు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. నా కోసం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కూడా చేస్తారు. కానీ మీకు కష్టం వస్తే, మీకు బాధ వస్తే మీరు నాకు ఫోన్ చేస్తే నేను పెద్దగా స్పందించలేనేమో. ఒకవేళ ప్రార్థన అవసరత ఉంటే ఒకసారో 2 సార్లు ప్రార్థన చేస్తానేమో మా ఆఫీస్కి ఫోన్ చేస్తే. కానీ మీకు తెలుసా, మీకు కష్టం వచ్చిందని ఒక చిన్న మెసేజ్ పెట్టినా, ఒక్క ఫోన్ చేసినా, సొంత పనులన్నీ పక్కన పెట్టి మీ చుట్టూ తిరిగి మీ కష్టాలు పోయే వరకు తిరిగి ప్రార్థన చేసి కష్టపడేవారు మీ స్థానిక సేవకులే. మీకోసం కష్టపడేది మీ స్థానిక సేవకులే. వారి కష్టంలో గొప్ప గొప్ప ఆర్భాటాలు కనబడకపోవచ్చు, కానీ తల్లి తండ్రికి ఉన్నంత బాధ్యత మీ పట్ల ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఒక్కటి మర్చిపోకుండా ఉంటే దేవుడే తన జ్ఞానం మీకు అర్థమయ్యేటట్లు చాలా మందిని వాడుకుంటాడు.
ఈ భూమి మీద దేవుని పరిచర్య నానా విధములుగా జరుగుతుంది, కానీ జరిగిస్తున్న ప్రభువు ఒక్కటి. ఆయన ఉద్దేశం అర్థమైతే అన్ని పరిచర్యలలో ఉన్న దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. మీరు చెప్పండి, సువార్త చెప్పాలి, చెప్పిన తర్వాత సువార్త విన్న తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి రావాలి? సంఘంలోకి రావాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత అతని జీవన విధానం, అతని తర్వాత స్థానం ఏమిటి? సువార్థికుడు అవ్వాలి. ప్రతి విశ్వాసం ఏమవ్వాలి? సువార్థికుడు అవ్వాలంటే శిష్యుడు అవ్వాలిగా. అప్పుడు సంఘ కాపరి ప్రతి విశ్వాసిని ఏం తయారు చేయాలి? శిష్యులనుగా తయారు చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? విశ్వాసులనుగా చెయ్యుడి అన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? కాబట్టి ప్రతి సంఘ కాపరి ప్రతి విశ్వాసిని శిష్యులుగా మార్చాలి. ప్రతి శిష్యుడు ఖచ్చితంగా సువార్థికుడు అవుతాడు. సువార్థికుడు అవ్వాలంటే అసలు సువార్త ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, సువార్త మర్మం ఏమిటో తెలియాలి. సువార్త మర్మం తెలియాలంటే ఎవరు దొరకాలి? అపోస్తలుడు కానీ ప్రవక్త కానీ దొరకాలి. ఇలా ఒక్కొక్కటి అంచలంచలుగా దేవుడు తన పని జరిగిస్తూనే ఉన్నాడు. యుగాలలో తరాలలో మరుగు చేయబడిన దేవుని జ్ఞానం మన కొరకు బయలుపరచబడుతుంది. మీరు చెప్పండి, నేను మిమ్మల్ని ఇంకో మాట అడగబోతున్నాను. చాలాసార్లు బస్సులు బోల్తా పడి చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు, స్కూల్ పిల్లలు. యుద్ధాలు జరిగినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద భవనాలు నేలన పడిపోతే వాటి కింద కూడా చాలా మంది అమాయకులు నలిగిపోతూ ఉంటారు. అంతెందుకు, చాలా మంది సేవకులు బండి మీద వెళ్తూ ఎక్కడో చోట యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది. గుండెపోటుతో చనిపోయిన సేవకులు కూడా ఎంతో మంది. లివర్ పాడైపోయి చనిపోయిన సేవకులు ఎంతో మంది. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయిన సేవకులు. దేవుడు చెయ్యడ్డు పెట్టి వీళ్ళందరినీ కాపాడగలడా లేదా? హలో, ఇట్లాగా కాపాడగలడా లేదా? మరి ఎందుకు కాపాడట్లేదు ఆ పిల్లల్ని? ఎందుకు కాపాడట్లేదు సేవకుల్ని? ఎందుకు కొందరినే కాపాడి కొందరిని వదిలేస్తున్నాడు? దాని వెనకాల దేవుని న్యాయం ఏమిటి తెలుసుకోవాలని లేదా? మరి ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఒక పెద్ద మాట అడుగుతున్నాను, మీలో ఎంతమంది రోజుకు 2 గంటలు మానకుండా మీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నారు? జస్ట్ 2 hours. ఇంతమందిలో గట్టిగా 10 మంది చేయెత్తగలుగుతారేమో ధైర్యంగా. ప్రతి సంఘంలో 5 ఉంటారేమో. 2 గంటలు ప్రార్థనా జీవితాన్ని కొనసాగించి కట్టుకోలేకపోతే సేవకుల కష్టం ఎట్టుపోతుంది, కన్నీళ్ళు ఎట్టుపోతున్నాయి, ప్రయాస ఎట్టుపోతుంది, సభలు ఎట్టుపోతున్నాయి, బోధలు ఎట్టుపోతున్నాయి. దేవుని ప్రజ, నేను ముందు పనిచేసింది దీని కొరకే. 8:30 గంటలు నా ప్రార్థనా గదిలో గడిపే కృపనిచ్చాడు దేవుడు నాకు. 8:30 గంటలు, 10 సంవత్సరాలు నాన్ స్టాప్గా 8:30 గంటల ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలిగాను. మిగతా 10 సంవత్సరాలంతా దేవుడు రాష్ట్రాలు దేశాలు దాటించి వాడుకుంటున్నాడు. ఇప్పుడు గంట పడుకోవడానికి కూడా సరి అయిన సమయం దొరకట్లేదు మాకు. ప్రతి సభ ముగిసి మేము నిద్రపోయే సమయానికి 3-4 అవుతుంది. కొన్నిసార్లు తెల్లవారు వరకు ప్రయాణాల్లోనే ఉంటాం. 14 సంవత్సరాల నుండి ఏ రోజు సమయానికి భోజనం చేయలేదు, సమయానికి పడుకోలేదు, అయినా చెక్కు చెదరలేదు. దేవుని ఆత్మకార్యమాలు జరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజ, ప్రార్థనా జీవితాన్ని మీరు ఎంత కాపాడుకుంటే దేవుడు మీకు అంత అర్థమవుతాడు. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. మీరు ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్. కనీసం 2 గంటలు ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి 2 గంటలు అని అడుగుతారేమో. మీకు ఒక విషయం చెప్పనా? ఉదయం లేవగానే 1 గంట సమయం దేవునితో మొదట మాట్లాడండి. మరలా రాత్రి పడుకునే ముందు 1 గంట సమయం దేవునితో మాట్లాడండి. లేదు, ఇంట్లోనే ఉండే మనుషులు అనుకోండి, ఉదయం లేవగానే 1 అరగంట ప్రార్థన చేయండి. పనులన్నీ అయిపోగానే ఇంకొక 1 అరగంట ప్రార్థన చేసుకోండి. రాత్రి పడుకునే ముందు 1 గంట ప్రార్థన చేసుకోండి. మానకుండా ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉండండి. సరిగ్గా 3 నెలలు గడిచే సమయానికి నీ ప్రార్థనా సమయం 2 గంటలు కాస్త 3 గంటలు అవుతుంది. కొందరు అంటారు, ప్రార్థన చేయలేకపోతున్నాం సార్. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే 10 నిమిషాలకు మెలకు వచ్చేస్తుంది, 10 నిమిషాలకు మేము కళ్ళు తెరుస్తున్నాం, 10 నిమిషాలకు చేయబుద్ధి అవ్వట్లేదు, ఏవేవో గుర్తుకొచ్చేస్తున్నాయి. నేను నీకు సొల్యూషన్ ఇస్తాను. స్టార్టింగ్ 10 minutes మీలో మీరు సైలెన్స్గా ప్రార్థన చేయకండి. స్టార్టింగ్ 10 minutes బయటికి పెద్దగా, బిగ్గరగా, నాన్ స్టాప్గా, స్పీడ్గా ప్రార్థన చేయండి. ఆయన్ని పిలవండి, స్పీడ్గా స్తోత్రం చేయండి, స్పీడ్గా స్తుతించండి, స్పీడ్గా దేవుని గణపరచండి. స్లోగా కాకుండా
స్పీడ్గా చేయండి, బయటికి చేయండి, బ్రతిమాలుతూ చేయండి, ఇష్టంగా చేయండి. టీచర్లు కదా అని చెప్పేసి టీచర్ లాగా పెద్దగా చాలా డిగ్నిఫైడ్గా ప్రభువా నా మంచి దేవా వద్దు. మీరు టీచర్లైనా, కలెక్టర్లైనా, లాయర్లైనా, వాట్ ఎవర్, మీరు ఎవరైనా కావచ్చు, చిన్న పిల్లవాడిలాగా స్టార్ట్ చేయండి ప్రార్థన. అద్భుతం జరుగుతుంది. నువ్వు ఒక 10 minutes స్పీడ్గా చిన్న బిడ్డల్లాగా బతిమాలుతూ ఉంటే సరిగ్గా 10 minutes తర్వాత నీకు తెలియకుండానే నువ్వు 20 minutes దేవుని స్తోత్రం చేస్తావు. నీ మనస్సు సైకలాజికల్గా 10 minutes తర్వాత ఆత్మదేవుడు నిన్ను స్వాధీనపరుచుకుంటాడు. నీ ప్రార్థన ఆగదు. నీకు తెలియకుండా ఆశ్చర్యంగా 1 గంట ప్రార్థనను ఈజీగా చేసేస్తావు. ఆ తర్వాత ముందు 20 నిమిషాలు నీ ప్రార్థన కంటిన్యూ అవుతుంది, తర్వాత అదే ప్రార్థన 40 నిమిషాలు కంటిన్యూ అవుతుంది. సరిగ్గా వారం గడిచేసరికి 1 hour నీ ప్రార్థన కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు నీ కోసం, నీ బాధల కోసం చేసుకోకుండా నీకు ఎంతమంది పరిచయమో, ఎంతమంది జ్ఞాపకంలో ఉన్నారో వారు ఒక్కొక్కరి పేరు తలుచుకో, వారి కుటుంబ పరిస్థితులు అన్నిటి కొరకు దేవుని బతిమాలు. చాలా మంది విజ్ఞాపన ఎలా చేస్తారో తెలుసా? పైనుండి కింద వరకు పేపర్ చదివినట్టు ప్రార్థన చేసినట్టు, పాస్టర్ గారికి జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారికి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ తాత ఇలా అని చదవద్దు. అది విజ్ఞాపన అవ్వదు. విజ్ఞాపన అంటేనే బతిమాలుతూ చేసేది, గోజాడుతూ చేసేది. అది దేవునికి నచ్చుతుంది. నువ్వు ఇంకొకరి కొరకు పూర్తి బాధ్యతగా గోజాడుతున్నావు చూసావు, నువ్వు అడగనక్కర లేకుండా నీ ప్రతి అవసరత కోసం ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పెద్ద మాట చెప్తాను, మీకు ఎప్పుడైనా సరే మీరు అడిగినవి నెరవేరకుండా, లేదా మీరు అడిగినవి నెరవేరడం మాత్రమే కాదు, బాధల్లో ఉండి, వేదనలో ఉండి, అప్పులు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, గర్భఫలాలు, భర్తలు మారడం, భార్యలు మారడం, ఇలా ఎన్నిసార్లు అడిగినా నెరవేరకపోగా వాళ్ళ వల్ల నువ్వు ఎక్కువ బాధపడి ఉంటావు. ఎన్నోసార్లు నువ్వు అడిగినవి నెరవేరలేదు, అవునా? అయితే నువ్వు అదృష్టవంతురాలివి, అదృష్టవంతుడు తెలుసా? నువ్వు అడిగింది త్వరగా నెరవేరట్లేదంటే నిజంగా నీకు అదృష్టం వచ్చిందని అర్థం. ఏమిటి సార్ అదృష్టం? అడిగింది దొరకకపోతే అదృష్టం ఎలా అవుతుందంటావా? సింపుల్గా చెప్తాను. నువ్వు అడిగింది నీకు నెరవేరినప్పుడు, నీకు అడిగింది నీకు జరగనప్పుడు నీ మనసు విరిగి నలుగుతుంది. చుట్టూండే బాధల వల్ల నీ హృదయం విరిగి నలుగుతుంది. ఎవరి హృదయం విరిగి నలుగుతుందో వారు దేవునికి దగ్గరగా ఉండగలుగుతారు, దేవునికి ఇష్టమైన బలిగా మారుతారు. ఎందుకంటే హృదయము, మనసు విరిగి నలిగితేనే మన స్వభావం సమాధి చేయబడుతుంది. హృదయము, మనసు విరిగి నలిగితేనే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. హృదయము, మనసు విరిగి నలిగితేనే దేవునికి నచ్చిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే విరిగి నలుగుతామో అప్పుడు ఒక పని చేయాలి. మనం దేనికోసం అడుగుతున్నామో దాన్ని ఇక మీదట అడగడం మానేసేయాలి. నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, తాగుతున్నాడు, ప్యాకాట ఆడుతున్నాడు, గొడవలు పడుతున్నాడు, సాడిస్ట్ అయ్యాడు, అల్లరిగా ఉన్నాడని చెప్పి నీ భర్త కోసం నువ్వు ఏడవడం మానేసి, ప్రభువా నాలాగే ఎంతమంది స్త్రీలు బాధపడుతున్నారు, ముందు వాళ్ళ భర్తలను మార్చు, తర్వాతే నా భర్తను మార్చు. ప్రభువా నేను ఏ విషయాల్లో బాధపడుతున్నాను అలాగే వారిని మొదట విడిపించు, తర్వాతే నన్ను విడిపించు అని మీరు అడిగి చూడండి, అద్భుతం జరుగుతుంది. విరిగి నలిగి చేస్తున్న నీ ప్రార్థన వారందరి కోసం దేవుడు వింటాడు. నీ వల్ల 100 మంది విడుదల పొందడమే కాదు, ఆ విడుదల యొక్క ఫలం నీ పిల్లల పిల్లల పిల్లలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెయ్యెత్తి చెబుదామా? అరే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు? దేవుణ్ణి గణపరచడం చాలా ముఖ్యం. మీకు తెలుసా, చెయ్యెత్తడం అంటే నన్ను తగ్గించుకొని నిన్నే హెచ్చిస్తున్నాను అని చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఇక్కడ చెయ్యెత్తి స్తోత్రం చేస్తున్నారు, మీరు మరి నిశ్చయంగా చేయాలి ఆ పని. ఎంత అనుభవజ్ఞులమైనా, ఎంత వృద్ధాప్యంలో ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత చదువుకున్న వాళ్ళమైనా, ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధికి వస్తే చంటి పిల్లలం మనం ఆయనకి. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడుతానన్నాడు కదా. కాబట్టి దేవుని ముందుకు వచ్చేసరికి మన యాటిట్యూడ్స్ చూపించొద్దు, మన సిగ్గుపడ్డం, మొహమాటాలు చూపించొద్దు. చిన్న బిడ్డల వల్లే స్తోత్రం చేయాలి. మనం చెయ్యెత్తిన ప్రతిసారి సాతానుకు సిగ్గు కలిగి దేవునికి మహిమ కలగాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. ఆమేన్. ఆమేన్ అన్న వారిని దీవించు ప్రభువా అంటారు. ఇప్పుడు అంటారు. అలా సంతోషంగా నవ్వుతూ మనం కలిసి దేవుణ్ణి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మీకు తెలియనివి ఏవైనా నేను నేర్పించవచ్చు, కానీ మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే అవకాశం రావచ్చు. అలా చిన్న చిన్న విషయాలను కూడా మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే 20 సంవత్సరాల నా సేవా జీవితంలో 13 సంవత్సరాల చిన్న వయసు నుంచి సేవలో ఉన్నాను. నేను 13 సంవత్సరాల చిన్న వయసు నుండి సేవలో ఉన్నాను. లోకంలో కలిసిపోయే వయస్సులో దేవుడు తనలో నన్ను కలుపుకున్నాడు.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాకు ఒకటి నేర్పించాడు, ప్రతిరోజు నేర్చుకో, ప్రతిరోజు మార్చుకో. 20 సంవత్సరాల నుంచి ఇది ప్రకటిస్తూనే ఉన్నాను నేను. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అయిపోతాం. నేర్చుకుని మార్చుకునేవాడు ఎప్పటికీ భ్రష్టుడు కాడు. నేర్చుకుని మార్చుకునేవాడు ఎప్పటికీ నశించిపోడు. నేర్చుకొని మార్చుకోండి, దుష్టుడు మిమ్మల్ని కింద పడేసినా మరలా మీరు తిరిగి లేస్తారు. నీతిమంతుడు 7 మార్లు పడినను సాతాను నిన్ను పడగొట్టలేడు, పడగొట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. నేర్చుకుందాం. చనిపోయే లోపు దేవుని గురించి అన్ని నేర్చుకుంటే ఆకలి దప్పులు ఉండవు అని చెప్పిందో అదే బైబిల్ అంటుంది పరలోకంలో దేవదూతల ఆహారం ఉంది అని. మరి ఆకలి దప్పులు లేని చోట దేవదూతల ఆహారం ఏ కారణంతో పెట్టుంటాడు? మనకు చెప్పడమే ఇష్టం లేకపోతే అసలు ఆ ప్రస్తావన చేయడు. ఇదే మాట అడిగితే ఒకసారి ఒక బిషప్ గారు అన్నారు, అక్కడికి వెళ్ళాక దేవుణ్ణి అడుగుదాంలే నాన్న అంట. అలాగైతే అసలు ఈ మాత్రం జ్ఞానం ఇవ్వడం ఎందుకు? రక్షణ పొందగానే తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడే నేర్పించవచ్చు. దేవుడు ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే నువ్వు ఇక్కడ ఉండగానే తెలుసుకొని నేర్చుకోవడం కోసం. రాబోయే 10 నిమిషాల్లో నీకు ఇంకో అత్యంత ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేస్తాను. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, నిజమే, ఉండవు గాక ఉండవు. కానీ దేవదూతల ఆహారం అయితే ఉంది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. కానీ ఇంకో మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో, సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందు జరగబోతుందంట అక్కడ. మరి ఆకలి దప్పులు లేని రాజ్యమైనప్పుడు పెండ్లి విందు ఎందుకు పెడుతున్నాడు ఈయన? ఆకలి దప్పులు లేని చోట విందేమిటి? ఏంటా విందు? దాని వెనకాల న్యాయమైన కారణం ఏమిటి? 3వ విషయం, జయించిన వానికి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునన్నాడు, ద్రాక్షారసమును తాగనిత్తునన్నాడు. ఆకలి దప్పులు లేని రాజ్యంలో జీవవృక్ష ఫలముల భోజనం ఏమిటి? ద్రాక్షారసం తాగనివ్వడం ఏమిటి? ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు లేవన్నది నిజమే. ఏ బైబుల్ ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబుల్ మిగతా వాటిని కూడా ప్రస్తావిస్తే వాటిని గురించి మనం తెలుసుకోవాలా లేదా? కానీ వాటి గురించి అసలు ఎప్పుడు మనం ప్రస్తావించుకోవట్లేదు. ఇది పిహెచ్డీలు చేస్తే అర్థమయ్యే విషయం కాదు, మొరపెడితే ఆయన బోధించే విషయం. నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు తెలియజేస్తానన్నాడు. మనుషుడు తన సొంత జ్ఞానముతో, తన సొంత పరిశోధనతో దేవుణ్ణి కేవలం 1% నేర్చుకోగలడు. కానీ ప్రార్థనా గదిలో మోకరించి ఆత్మదేవుని సహాయం తెలుసుకుంటే 99% నేర్చుకోగలుగుతాడు. ప్రార్థనా గదికి ఎక్కువ విలువివ్వండి, దేవునితో ఎక్కువ సమయం ప్రార్థించండి. ఏమో ఇప్పుడు మీరు ప్రార్థించే ప్రార్థన తర్వాత మీకు మోకరించే టైం కూడా దొరక్కపోవచ్చు, అంతగా దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు. ఒకప్పుడు 10 సంవత్సరాలు 8.5 గంటలు మోకరించాను నేను. ఇప్పుడు 3 గంటలకు మించి నాకు ప్రార్థిద్దామంటే సమయం దొరకట్లేదు. డే మొత్తంలో సమయమే దొరకకుండా వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. రాత్రి మగళ్ళు ప్రయాణాల్లోనే ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఆ రోజు నేను 10 సంవత్సరాలు చేసిన అదే ప్రార్థన ఇప్పటికీ నన్ను నడిపిస్తుంది, ఇప్పటికీ నన్ను మోస్తుంది, ఇప్పటికీ నాకు సహాయం చేస్తుంది, ఇప్పటికీ నా హృదయాల్లో జ్ఞానం నింపుతుంది, ఇప్పటికీ నా తల మీద అభిషేకాన్ని అలా కాపాడుతుంది. ప్రార్థన ఎప్పటికీ చనిపోదు, సజీవంగా ఉంటుంది. మీరు చెప్పండి, మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా విప్పబడుతుందని విన్నాం, అవునా? ఏం బంధించి ఏం విప్పాలి అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? పరలోకంలో ఏం బంధించాలి, భూలోకంలో ఏం విప్పాలి? అసలు ఈ బంధించి విప్పేంత శక్తి మనకు ఎలా వస్తుంది? ఏమేం బంధించి విప్పాలి? అసలు దేవుడు ఏం బంధించి ఏం విప్పుతున్నాడు? ఇదిగో నేను ఒక పుస్తకం రాశాను, దీని పేరు విశ్వ న్యాయస్థానం. పరలోకంలో ఒక న్యాయస్థానం ఉందని, దేవుడు ఏం బంధించి ఏం విప్పుతున్నాడో, ఎలా విప్పి ఎలా బంధించాలో ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు ప్రార్థనా విద్య నేర్చుకుంటారు. మీకు తెలుసా, 100 ప్రార్థనా విద్యలు, 100 రకముల ప్రార్థనా విద్య మీకు ఈ పుస్తకం నేర్పిస్తుంది. సాతాను మిమ్మల్ని పసిగట్టడానికి కూడా సాధ్యపడనంత బలమైన విశ్వాస ప్రార్థన మీకు ఈ పుస్తకం నేర్పిస్తుంది. 8.5 గంటల నా ప్రార్థనా పోరాటంలో అద్భుతంగా దేవుడు అనుగ్రహించిన ఈ పుస్తకం మీ ముందుంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరేం చదువుతారో అవన్నీ మీకు ఇలా బొమ్మల రూపంలో కూడా కనబడుతూ ఉంటాయి. మీరు చదివినవన్నీ మీకు ఇలా కనబడిపోతూ ఉంటాయి. ఎందుకని ఇలా నిర్ణయించాల్సి వచ్చింది, ఎందుకని ఇలా ముద్రించాల్సి వచ్చింది?
పుస్తకాలు ఎందుకు, నేను రాసిన 20 పుస్తకాలు మొత్తం ఇలాగే ఉంటాయి, మల్టీ కవర్ పేపర్తో. మీరు ఏం చదువుతారో దానికి అనుకూలమైన ఇంకో బొమ్మ అక్కడ ఉంటుంది, సబ్జెక్టుకి అనుకూలమైన ఓ పిక్చర్ అక్కడ ఉంటుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, సాతాను మనం చదివినవి త్వరగా మర్చిపోయేటట్లు చేస్తాడు. పైగా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా మందికి నచ్చట్లా. తమ్ముళ్ళు, యవనస్తులు, చెల్లెళ్ళు చాలా మంది పట్టించుకోవట్లా. ఈ బైబిల్ చదివే ఇంట్రెస్ట్ పోయి, అన్న ఆడియో బైబిల్ ఉందా అని అడిగే స్థాయికి వచ్చేసారు ఆల్రెడీ. కాబట్టి త్వరగా వారు మర్చిపోతున్నారు. సాతాను త్వరగా ఏకాగ్రత దెబ్బతీస్తున్నాడు. అయితే సైకాలజీ ప్రకారంగా ఏదైనా చూస్తూ చదివితే త్వరగా మర్చిపోలేము. చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం. ఆ బొమ్మ గుర్తుకు రాగానే సబ్జెక్టు కూడా గుర్తుకొస్తుంది. వాడేమో మర్చిపోయేటట్లు విష ప్రయోగం చేస్తే, మీరు గుర్తుంచుకునేటట్లు నేను విరుగుడు ప్రయత్నం చేస్తున్నాను. సంఘం ఎప్పటికీ దేవుని జ్ఞానం గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక సంవత్సరాలుగా నేను ఈ విషయం చెబుతూనే ఉన్నాను. మీరు విన్నారో లేదో మరి యూట్యూబ్లో. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి కాదు, కుమారుడైన దేవుడు. మనం దేవుడని యెహోవా, దేవుడని యెహోవా, దేవుడని యెహోవా అని ఆదికాండం ప్రారంభంలో చూసి తండ్రి అని ఫిక్స్ అయిపోయాం. కానీ విషయం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడే కుమారుని ద్వారా ఈ సమస్త సృష్టిని జరిగింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి చేయడంలో తండ్రి పాత్ర లేదని నేను చెప్పట్లా, కొందరికి అలా వంకరగా అర్థమవుద్దని చెప్తున్నా. మళ్ళీ తండ్రి అయిన దేవుడే కుమారుని ద్వారా సమస్త సృష్టిని జయించాడు. ఏమన్నాను నేను? తండ్రి అయిన దేవుడే కుమారుని ద్వారా సమస్త సృష్టిని జయించాడు. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రాంతంలో యెహోవా సాక్షులనే సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం చెప్పండి. సృష్టి చేసిన వాడు దేవుడు అవుతాడు అంటే వాళ్ళు అవును అంటారు. వాళ్ళు ఈ వచనం మర్చిపోయారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కొందరికి నచ్చకపోవచ్చు ఇప్పుడు ఈ వచనం, ఎందుకంటే మీరు నమ్మింది నేను కాదన్నాను కదా, మీకు నచ్చకపోవచ్చు. అందుకు నన్ను అబద్ధమని నిరూపించడానికి మీరు కొంచెం సొంత తెలివి కూడా వాడచ్చు, పర్వాలేదు. కాలంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికీ తీర్పు తీరుస్తాడు. నీకు నచ్చింది బైబిల్లో ఉండాలనుకోకు, బైబిల్లో ఉన్నదే నీకు నచ్చాలి. అప్పుడే నువ్వు నేను మనం భక్తులం అవుతాం. తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఆయన సంకల్పించింది కుమారుడు నిర్మిస్తాడు, కుమారుడు నిర్మించింది పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ నడిపిస్తున్నాడు. అవునా? తండ్రి అయిన దేవుడు సంకల్పిస్తాడు, కుమారుడు నిర్మిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్వహిస్తాడు. 11వ అధ్యాయం 3వ వచనం, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంట. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. నేను ఒక పుస్తకం రాశాను, దీని పేరు అదృశ్య దేవుడు. ఇందులో ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో సంగతులు రాయబడ్డాయి. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి సమీపించరని తేజస్సులో ఉంటాడు కదా. దేవదూతలు కూడా ఆయన్ని చూడలేక 2 రెక్కలతో కప్పుకొని స్తోత్రం చేస్తుంటారు కదా. హలో కదా, అది అట్లా. ఆయన్ని చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని స్తోత్రం చేస్తుంటారు కదా. మనుషులమైన మనం ఎప్పుడైనా పరలోకం వెళ్తే తండ్రిని చూడగలమా? మన వల్ల అవుతుందా? అక్కడ కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న దేవదూతలే చూడలేకపోతున్నారు కదా, మన వల్ల అవుతుందా? మహిమలో ఉన్న వాళ్ళ వల్లే కాకపోతే మట్టి మనుషుల మన వల్ల అవుతుందా? అవదా? ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకుంటే సమీపింపరాని తేజస్సును గూర్చిన మర్మం మీ మధ్యలో ఉంటుంది. ఎలాంటి అద్భుత నియమంతో మనం దాన్ని సాధించగలుగుతామో కూడా బైబిల్ చెప్తుంది. అందుకే చెప్తున్నాను, బైబిల్ని న్యూస్ పేపర్ లాగో ఆశీర్వాదాల కొరకు చదవకండి. బైబిల్ని దేవుని మనస్సును తెలుసుకోవాలని, దేవుని జ్ఞానం తెలుసుకోవాలని, దేవుని మర్మం తెలుసుకోవాలని చదవండి. ఎప్పుడు చదివిన బైబిల్ని కొత్తగా చదవండి. అంటే
నాకు ఈ అధ్యాయం అంతా ఏముందో నాకు తెలుసు అని మనసులో అనుకొని చదవకండి. అసలు ఇంకా ఈ అధ్యాయంలో ఏముందో నాకు చెప్పు ప్రభు అని చదవండి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనకు తెలిసిపోయింది అనే భ్రమ వచ్చినప్పుడు తెలియాల్సినవి చాలా సంగతులు మనం నేర్చుకోవడం మానేస్తాం. మీకు తెలుసా, నేను ఆదికాండం ఒక్కటే దాదాపుగా 50 అధ్యాయాలు ఒక్కటే దాదాపుగా 93 సార్లు చదివాను. ఒక్క పుస్తకమే ఆదికాండం. ఎలా చదివానంటే ఊరికే పేపర్ చదివినట్టు చదవలేదు. ఆ వచనం యొక్క ఉద్దేశం ఏమిటి, చరిత్రలో ఎంతమంది ఆ వచనం గురించి ఏం మాట్లాడారు, అసలు ఈ వచనం గురించి బైబిల్లో ఎక్కడైనా ఇంకా వ్యతిరేక వచనం ఉందా, అనుకూల వచనం ఉంటే. అప్పటికి సమాజంలో కొన్ని వివాదాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటికే ఆ ఇంటర్వ్యూ ఛానల్ వాళ్ళు నన్ను 8 నెలల నుంచి పిలుస్తున్నారు రమ్మని. నాకు పరిచర్య ఉంది, నేను రాలేను, ఇంటర్వ్యూస్ కంటే నాకు పరిచర్య చాలా ముఖ్యం అని వెళ్ళలేదు నేను. కానీ అప్పటికే చాలా మంది మన సహోదరులు వెళ్ళారు. వాళ్ళ మాటల వల్ల కొన్ని అపార్థాలు వచ్చాయి, కొన్ని వివాదాలు వచ్చాయి, కొన్ని గందరగోళాలు వచ్చాయి. అప్పుడు చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి, కిరణ్ పాల్ గారు మీరు వెళ్ళొచ్చు కదా, వారు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు అని అడిగారు. నేను సభలన్నీ ముగిసే వరకు ఎటు కదలలేను అని చెప్పి, వర్షాకాలం సమయంలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, విజయవాడలో మొత్తం వరదలు వచ్చేసి వాగు మొత్తం ఆ నదులన్నీ పొంగితే దారులన్నీ మూతబడిపోయి ఎక్కడ వాళ్ళు ఎక్కడికి రానివ్వకుండా అయిపోయాయి. అలాంటి సందర్భాల్లో నేను వచ్చాను అప్పుడు హైదరాబాద్. ఎందుకంటే అప్పుడు తప్ప నాకు ఎప్పుడు ఖాళీ దొరకలేదు, వర్షాకాలంలో తప్ప. వర్షాకాలం ఒకటి జూలై ఆగస్టు తప్ప మిగతా అన్ని రోజుల్లో సభల్లో ఉంటాను నేను. ఉదయం ఓ చోట, సాయంత్రం ఓ చోట పరిగెడుతూనే ఉంటాను. అంతగా దేవుని కొరకు కష్టపడే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? దేవుని కొరకు విరిగి నలిగిపోయే అవకాశం వస్తే, దేవుని కొరకు అనేకుల్ని వెలిగించే అవకాశం వస్తే పొరపాటున విడిచిపెట్టకూడదు. సో వర్షాకాలం వెళ్ళి మాట్లాడాను నేను. ఉన్నట్టుండి ఆ వీడియో బయటికి వెళ్ళిన తర్వాత, ఆ ఇంటర్వ్యూ బయటికి వెళ్ళిన తర్వాత అన్ని వివాదాలు ఒక్కసారిగా సద్దుమణిగిపోయినాయి. ఎందుకంటే ఆత్మదేవుడు నడిపిస్తే సమాధానకర్త కదా, అల్లర్లన్నీ అణిచివేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆలోచనకర్త. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఎప్పుడైతే వాళ్ళు టెలికాస్ట్ చేశారో అది నేను చూశాను. మళ్ళీ నేను కూర్చొని నా ఇంటర్వ్యూనే చూసి కన్నీళ్ళు గార్చాను. ఏంటో తెలుసా, ప్రభువా ఎంత గొప్పగా వాడుకున్నావు, అక్కడ నాలో నుండి మీరే మాట్లాడారు ప్రభు, అది నేను కాదు, నన్ను మీరే స్వాధీనపరుచుకున్నారు ప్రభువా. అంత మంచి జ్ఞానం నీ నుండే కలిగింది, అంత ఓపిక సహనం మీ నుండే కలిగింది. ఏదైతే నేనేమై ఉన్నానో అదంతా నీవై ఉన్నావు ప్రభువా, నీ వల్లే కలిగినందుకు నీకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుంచుకోండి, మనం ఎంత జ్ఞానులమైన, ఎంత తెలిసినా, ఎంత పరిశోధన చేసినా దేవుడు కృప చూపకపోతే అవేవి మనకు అర్థం కావు. చూడండి, లోకంలో ఎంతమంది జ్ఞానులు, పండితులు, స్కాలర్స్ ఉన్నారు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు. సైంటిస్టులు ఎంతమంది దేవుడే లేడనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మొదటి ఈ విషయం చెబుతున్నాడు, మనకు ఏమున్నది ఆయన వల్లే కలుగుతుంది కానీ మన వల్ల ఏది కలగట్లేదు. ప్రకటన గ్రంథంలో చూస్తేనండి, చాలా మంది భక్తులంటే తమ కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టి, తండ్రి ఇది సమస్తము నీ వల్ల కలిగిందే కానీ మా వల్ల కలిగినది కాదు, ఇది నీదే అని అప్పగిస్తారంట. అందుకే రాయబడింది, ఆయన తిరిగి భూమికి వస్తుంటేనంట ఆయన తల మీద అనేక కిరీటములు కలవు అని ఉంది. ఆ కిరీటములన్నీ భక్తులు తిరిగి సరెండర్ చేస్తే వచ్చినాయి. మహా భక్తులే తగ్గించుకుంటుంటే మనం ఏ పాటి వారని చెప్పండి. పెద్ద మాట చెప్పనా, మీరు ఎంత తగ్గించుకునే మనసు మీదైతే ఆత్మదేవుడు అంతగా దగ్గరగా స్నేహితుడు అవుతాడు మీకు. తగ్గించుకునే వాడిని వాడుకుంటాడు దేవుడు. ఆమేన్. కాబట్టి నేను ఎంతో విస్తారమైన పరిశోధన చేసి లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీ అందరి దగ్గర జవాబు ఉండాలని పరిగెత్తాం. ఆ ప్రయత్నంలో 612 గ్రంథాల మీద పరిశోధన చేయడమే కాకుండా ఇంకొన్ని గ్రంథాలు కూడా ఇప్పుడు తెప్పించుకున్నాం ఈ మధ్యకాలంలో. ఇంకో 200 గ్రంథాల మీద పరిశోధన చేయడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మాకు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఇదిగోండి, నేను అద్భుతమైన పుస్తకం రాశాను. దాని పేరు మూడిచ్చేసి సనాతన సత్య పరిరక్షణ. ఈ సనాతన సత్య పరిరక్షణ అనే ఒక్క పుస్తకంలో మీరు 600 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోగలుగుతారు. 600 క్వశ్చన్స్. లోకం అడిగే 600 ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు? క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు, కొబ్బరికాయ ఎందుకు కొట్టడు, అగరొత్తులు ఎందుకు వెలిగించడు, పువ్వులు ఎందుకు సమర్పించడు, తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటాడు, క్రైస్తవుడు బొట్టెందుకు పెట్టుకోడు, క్రైస్తవుడు తోరణాలు ఎందుకు కట్టడు, క్రైస్తవుడు ముగ్గులు ఎందుకు వేయడు, క్రైస్తవుడు పూజలు పునస్కారాలు ఎందుకు చేయడు, క్రైస్తవుడు ఎందుకు అలా చేయడు, క్రైస్తవుడు ఎందుకు ఇలా చేయడు. మన బంధువులు అడుగుతారా అడగరా? స్నేహితులు అడుగుతారా అడగరా?
మీరు పని చేసే చోట మీ కొలీగ్స్ అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారా లేదా? మనమేం చెప్తాము తెలుసా? మీరు ప్రసాదం ఎందుకు తినరు అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా అందుకే తినను అంటావు. వాళ్ళు అడుగుతారు, మీ ప్రభువు తినొద్దు అన్నాడా? మా అయ్యగారులు తినొద్దు అన్నాడు. ఇప్పుడు అందరి కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇలా చేసే ఒరిస్సాలో గ్రామ్ స్టేన్స్ గారిని చంపారు. ఒక విశ్వాసి చేసిన తప్పుడు పనికి ఆయన చనిపోయాడు. మంది పూజారులు, స్వామీజీలు ఫ్రెండ్స్ అయ్యారు, స్నేహితులు అయ్యారు. నోరు మంచిదైతే అలాగనమాట. మాదే నిజం, మా దేవుడే నిజం, మీరు అబద్ధం అంటే నీకు శత్రువులే తయారవుతారు. ఆయన మాత్రమే ఎందుకు నిజమో ఆధారాలు పెడితే చాలు. నువ్వు నమ్మిన వాడు అబద్ధం అని నువ్వు చెప్పక్కర్లా. మీరు చెప్పండి, చీకటి దగ్గరికి వెళ్ళి ఇది చీకటి అని నేర్పించాలా? వెలుగు ఎలా ఉంటుందో చూపిస్తే చీకటి గురించి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మనం చేసే పెద్ద పిచ్చి పని ఏమిటంటే, అది చీకటి అని చెప్పి చీకటి గురించి చెప్పి, ఇది వెలుగు అని వెలుగురు గురించి చెప్పి, అది తప్పని నువ్వు ఉన్నదే తప్పని చెప్పి వాళ్ళని ఈగో హర్ట్ చేసే పనిలో మనం ఉన్నాం. యేసే నిజ దేవుడు అని అంటాం మనం. అది కాదు సువార్త. యేసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పాలి, అది సువార్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసే నిజ దేవుడు అన్నావు అనుకో, వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయి, బాధపడతారు. ఎట్లాగా చెప్పనా, మా అమ్మే మంచిది, మా నాన్నే మంచోడు అంటే ఎలా ఉంటుంది? ఇంకొకరు మమ్మీ డాడీ మంచోళ్ళు కదా, అలా ఉంటుంది అనమాట. సైకలాజికల్గా ఈరోజు ప్రజలందరూ ఎలా ఉన్నారో మనం పాము వంటి వివేకం కలిగి నడుచుకోవాలి. తెలివి తక్కువగా మాట్లాడొద్దంట. మనం మాట్లాడే మాటలే మనకు సమస్యగా మారుతాయంట. కాబట్టి దేవుని ప్రజలు, విశ్వాసులు, మీరు ఎంత తొందరగా జాగ్రత్తగా మాట్లాడతారో సేవకులు, సువార్థికులకు అంత మంచిది. ఈరోజు చాలా మంది సువార్థికుల్ని రోడ్డున పోతుంటే ఇబ్బంది పెడుతున్న కారణం ఏంటనుకున్నారు? మనం మతం మార్పిడి చేస్తున్నాం అనుకుంటుంది లోకం. మీరు చెప్పండి, మనం మతం మార్పిడి చేయమని బైబిల్లో ఉందా? చెయ్యెత్తి చెప్పండి, ఇంకా బాగుంటుంది. రోడ్డు మీద ఎవరైనా క్రైస్తవ వ్యతిరేకులు ఉంటే కూడా చూస్తారు కదా. మతం మార్చమని బైబిల్ చెప్పిందా? పోనీ ఆచారాలు, సాంప్రదాయాలు, కులం మార్చమని చెప్పిందా బైబిల్? లేదు. మనం ఆచారం మార్చాం, సాంప్రదాయాలు మార్చాం, కులాలు మార్చాం. సరే, అంతా బాగుంది కదా. మరి ఎందుకని ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే బొట్టు తీసేయమని ఎందుకు అంటున్నారు మీరు? ఏమవసరం? ఎవరైనా యేసు ప్రభుని నమ్మితే ముగ్గులు వేయడం మానేసి, పటాలు తీసే మనం ఎందుకు చెప్పాలి ఆ మాటలు? ఎవరైనా యేసు ప్రభుని నమ్మితే ఆచారాలు, సాంప్రదాయాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? నా 20 సంవత్సరాల్లో ఎప్పుడు నేను అలాంటివి మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు. పైపెచ్చు నేను దేవుణ్ణి ఎక్కువ నేర్పించాను, దేవుని ప్రేమను నేర్పించాను, దేవుని జ్ఞానం నేర్పించాను, దేవుని ఆలోచన నేర్పించాను, దేవునికి ఏమి ఇష్టమో నేర్పించాను. వారికి అన్నీ అర్థమై మెల్లిమెల్లిగా వారే అన్ని మార్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని జ్ఞానము నడిపిస్తుంది. ఏమి తీయాలో నువ్వు చెప్పొద్దు, ఎలా ఉండాలో నువ్వు చెబితే చాలు. దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించేది క్రైస్తవ్యం. దేవుడు ఒక్కడే అని తెలుసుకునేది క్రైస్తవ్యం. దేవునికి నచ్చిందే చేస్తూ బతికేది క్రైస్తవ్యం. మూడే క్రైస్తవ్యం అంటే, 3. నిజమైన ఒక్క దేవుణ్ణి తెలుసుకునేది క్రైస్తవ్యం, ఆయన్ని ప్రాణంగా ప్రేమించేది క్రైస్తవ్యం, ఆయనకు నచ్చింది చేస్తూ బతికేదే క్రైస్తవ్యం. ఈ 3 చేస్తే చాలు, ఏం మారాలో ఆటోమేటిక్గా మారిపోతాయి. ఒక్కొక్కటి మనం మార్చక్కర్లా. మీరు చెప్పండి, ఎవరికైనా బొట్టు పెట్టుకొని మందిరానికి వస్తున్నారు అనుకోండి, కానీ యేసుప్రభుని నమ్ముకున్నారు, యేసుప్రభువే ప్రాణం. భర్త కోసం బొట్టు పెట్టుకుంది ఆవిడ అనుకోండి. భర్త అన్నాడు, నువ్వు వెళ్ళు చర్చికి, నన్ను మాత్రం పిలువకన్నాడు. భర్త అన్నాడు, బంధువుల ముందు, స్నేహితుల ముందు దయచేసి నా పరువు కాపాడు అన్నాడు. భర్త కోసం భార్య బొట్టు పెట్టుకొని వస్తుంది. మీకేమైనా నష్టమా? పోనీ బొట్టు పెట్టుకొని వస్తుంది భర్త కోసం. పొరపాటుగా ఆవిడ ఏదో సందర్భంలో చనిపోయింది అనుకోండి. నమ్మి బాప్తిసం పొందింది, రక్షణలో ఉంది, దేవుడు అంటే ప్రాణం, ప్రతిసారి ప్రార్థనలో గడుపుతుంది, అంతా బాగుంది. కానీ భర్త కోసం బొట్టు పెట్టుకుంది, బంధువుల కోసం బొట్టు పెట్టుకుంది. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయింది అనుకోండి, ఆవిడ పరలోకమా నరకమా? చెప్పరేంటండి? కొందరికి ఇష్టం లేదు, బొట్టు పెడితే దేవుడు పరలోకం ఎట్లిస్తారు సార్ అంట. అందుకే చెప్తున్నాను, బైబుల్ అర్థం కావాలి, దేవుడు అర్థం కావాలి. బొట్టు పెట్టుకోమని నేను చెప్పట్లా, తీయమని మీరు చెప్పొద్దని చెప్తున్నా. హృదయములో దేవుణ్ణి పెట్టండి చాలు. దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం అలవాటు అయిపోయిన రోజున ఒకరోజు లోకం ముందు ధైర్యంగా నిలబడడం కూడా అలవాటు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వరకు ఓపిక పడితే మనల్ని ఎవరు మతం మార్పిడి అని అనరు. ఈరోజు క్రైస్తవ్యాన్ని మతం మార్పిడి అని ఎందుకన్నారంటే, ఆచారాలు మారుతున్నాయి, సాంప్రదాయాలు మారుతున్నాయి అని. మతం అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుడు కాదు.
మీరే చెప్పండి, దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉందా? దేవునికి రంగు తారతమ్య భేదం ఉందా? లేదు. దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, జిల్లాకో దేవుడు, మండలానికో దేవుడు, ఊరుకో దేవుడు, గడప గడపకో దేవుడు ఉండడు. అలా ఉండేటట్టయితే మతానికో దేవుడు ఉండేలాగైతే మతానికో భూమి, సూర్యుడు, చంద్రుడు సపరేట్గా ఉండేది. మరి మతానికో భూమి ఉందా? అందరం ఒకే భూమి మీద ఉన్నామంటే అందరిని చేసిన వాడు కూడా ఒక్కడే అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మనమే రకరకాల పేర్లు పెట్టుకున్నాం, రకరకాల పద్ధతులు కల్పించుకున్నాం, రకరకాల గుంపులుగా మారిపోయాం, మతాలుగా మారిపోయాం. దేవుడు ఎప్పుడు మతాలను సృష్టించడం, మనం పుట్టించుకున్నాం మతాలని. ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నాం, ఒక్కొక్క ఆచారానికి ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నాం. దేవుడు ఎలాంటి మతాలు సృష్టించలేదు. దేవుని ప్రజ, చాలా విషయాలు స్పష్టంగా అర్థం కావాలి మనకి. దేవుడు మతం కాదు. అసలు దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు. నేను దేవుని నమ్మితే నా మతం ఎందుకు మారుతుంది? నా కులం ఎందుకు మారుతుంది? నేను దేవుని నమ్ముకుంటే ఏది మారదు, నా బ్రతుకు మారుతుంది. ఎందుకో చెప్పినా, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, ప్యాకాటగాళ్ళు ఇంతవరకు ఈ భూమి మీద అలాంటి వారు మారిన దాఖలు లేవు. మారిన వారిలో కొందరు కూడా తమ కోసమే బతికారు కానీ ఎవరిని మార్చలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు, మంత్రగాళ్ళు మారారు, చివరికి నరమాంస భక్షకులు సహా మారారు. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని బ్రతుకులను మార్చిన గ్రంథమే గాని మతాన్ని మార్చలేదు, ఆచార సాంప్రదాయాల్ని మార్చలేదు. పైపెచ్చు ఓ పెద్ద మాట చెప్పాలంటే, క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మార్చడం కాదు, వాటిని నెరవేర్చే భక్తిలో ఉన్నాడు. మనం నెరవేరుస్తున్నాం. ఉదాహరణకి బొట్టు గురించి చెబుతానన్నాను కదా, చెప్తాను వినండి. నన్ను ఒకసారి పూజారి గారు అడిగారు, అయ్యా మీరు మమ్మల్ని చాలా గౌరవిస్తారు, ఏ మతాన్ని ఎప్పుడు మీరు కించపరచలేదు, పైగా మా పద్ధతులు ఆచారాల్లో కూడా దేవుని ఆలోచన ఏమైనా ఉందేమో వెతకమంటారు, మీరు మమ్మల్ని అంతగా గౌరవిస్తున్నారు, చాలా సంతోషం అని అన్నారు. అని ఆయన అడిగాడు, మరి మీరు బొట్టెందుకు తీయమంటారు సార్, బొట్టు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు ఆయన. నేను అన్నాను, బొట్టెందుకు పెట్టుకుంటారండి అని అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? బొట్టెందుకు పెట్టుకోవడం ఏమిటి సార్, అది మన సాంప్రదాయం కదా అన్నాడు. కాదు, ఇదే భారతదేశంలో బ్రతికే ముస్లిమ్స్, జైనులు, బుద్ధిస్టులు బొట్టు పెట్టుకోరే. అది బొట్టు మతానికి సంబంధించిన ఆచారమే కానీ దేశానికి సంబంధించిన సాంప్రదాయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, బొట్టు దేశ సాంప్రదాయం కాదు, మత సాంప్రదాయం మాత్రమే. ఎందుకంటే ఇదే దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వీళ్ళెవరు బొట్టు పెట్టుకోరు. కాబట్టి మొత్తం దేశ సాంప్రదాయం కాదు బొట్టు అన్నాను. అయితే ఏంటి సార్ అన్నారు. అప్పుడు చెప్పాను నేను, బొట్టు 3 ఉద్దేశాలతో పెట్టుకుంటారు. 1, భర్తకు సూచనగా బొట్టు. 2, దేవునికి, దేవుని శక్తికి సూచనగా బొట్టు పెడతారు. అందుకే పెద్దలు పెట్టి నీకు గాలి సౌకర్యం మీదట అంటుంటారు. బొట్టులో దేవుని శక్తి ఉందని నమ్ముతుంటారు. 3వది సాంప్రదాయానికి సూచనగా బొట్టు. ఈ 3 ఉద్దేశాలకు సూచనగా బొట్టు పెడతారు. మొదటిది భర్త, 2వది దేవుడు, దేవుని శక్తి, 3వది సాంప్రదాయం. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే చెప్పారు, మరి అంత తెలిసినప్పుడు పెట్టుకోవచ్చు కదా అన్నాడు. నేను అన్నాను, బొట్టు పెట్టుకున్న తర్వాత భర్తకు సూచన కదా, మరి బొట్టు పోతే భర్త కూడా పోయినట్ట. స్నానం చేసినప్పుడు, చేయి తగిలినప్పుడు బొట్టు పోతుంది కదా, పోయిద్దా? అలా కాదు, సూచన. నిజస్వరూపం వేరే ఉంటుంది, ఇది నీడ మాత్రమే. ఇప్పుడు దేవుని శక్తి ఉంటుంది బొట్టులో అన్నారు, పెట్టేసి నీకు గాలి సోకదన్నారు. స్నానం చేసినప్పుడు, చేయితో తగిలినప్పుడు పోతే దేవుని శక్తి కూడా పోయినట్టేనా? అయితే ఏమంటారు కిరణ్ పాల్ గారు అని అడిగాడు. అప్పుడు చెప్పాను నేను, ఎలాంటి బొట్టు కావాలంటే దేవుని శక్తి పెడితే ఇంకెప్పటికీ తుడవడానికి అవకాశం లేనట్టుగా ఉండాలి. అది మనిషి పెట్టేది కాదు, దేవుడే పెట్టాలి. 2వది భక్తికి సూచన, దేవునికి సూచన అయ్యే బొట్టు దేవుడే పెట్టాలి. భర్తకు సూచన అయ్యే బొట్టు దేవుడే పెట్టాలి. అలాంటి ఒక నియమం ఉంది, అలాంటి ఒక సాంప్రదాయం ఉంది. క్రైస్తవులమైన మాకు క్రీస్తు తన రక్తమును మా నుదుటికి పెట్టాడు. ఇది ఎవరు తుడిపినా పోదు. ప్రతి చీకటి శక్తి దీనికి భయపడుతుంది. ప్రతి పాపము ప్రక్షాళన చేయగలిగేటువంటి ముద్ర క్రైస్తవుడికి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బొట్టు అనే దానికి మనం వ్యతిరేకమా? దాని అసలు రూపం నెరవేరిందా? క్రీస్తు రక్తము మన నుదుటి మీద ఉండడం అసలు రూపం అది.
ఈ సమస్తము లోకములో ఛాయలున్నాయి, నిజస్వరూపమేమో క్రీస్తులో ఉన్నది. ఒకనాడు ధర్మశాస్త్రం అంతా కూడా ఛాయ ఉంది, నిజస్వరూపమేమో క్రీస్తులో ఉంది. ఇలా ఒకటే కాదు, ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా. మనం హారతి ఎందుకు ఇవ్వం? అడిగారు నన్ను, హారతి ఎందుకు ఇవ్వరని. నేను చెప్పాను, కర్పూరం బిళ్ళ కొద్దిసేపు వెలిగి తర్వాత ఆరిపోతుంది, దాన్ని మొక్కితే దీవించబడతామో లేదో తెలియదు. దేవుడు అన్నాడు, బిళ్ళలు కాదు, కర్పూరం బిళ్ళలు కాదు, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి అన్నాడు. ప్రతి సేవకుడు తనను తాను సజీవ యాగముగా సమర్పించుకొని వేదిక మీద దేవుని సేవ చేసి దిగివచ్చి మనుషుల మీద చేయి పెడితే అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు కనికరించబడుతున్నారు, దయ పొందుతున్నారు. వాటిని మొక్కితే దీవెన వస్తుందో లేదో తెలియగాని దేవుని హస్తం మాత్రం దీవెనగా మారుస్తుంది అనేకుల్ని. ఇప్పుడు చెప్పండి, ఒక కర్పూరం బిళ్ళ బెస్టా, ఒక మనిషే దేవుని కొరకు సజీవ యాగంగా ఉండడం ఉన్నతమా? ఏది గొప్పది? మనం మరి వాటిని తృణీకరించామా, నెరవేరుస్తున్నామా? బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం వాటిని నెరవేరుస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, మీరు పువ్వులు ఎందుకు సమర్పించారు సార్ పూజలో? దేవునికి పువ్వులు వేయచ్చు కదా అన్నారు. నేను అన్నాను, మేము పువ్వులు వేయడం మాకు ఇష్టమండి, మంచి సువాసన వస్తుంది, కానీ ఏం చేద్దాం, ఒక రోజుకి వాడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, గాలి కొట్టుకుపోతున్నాయి. దేవునికి అలాంటి తాత్కాలికమైనవి ఇస్తే కుదరదు కదా. అందుకే దేవుడు అన్నాడు, మీ సాక్ష్య జీవితమే నాకు పరిమళ వాసన అన్నాడు. ఆ రోజు నుంచి పువ్వుల్ని దేవుని ముందు జల్లడం మాని మా బ్రతుకులే దేవుని కొరకు నిలబెడుతున్నాం. మేము చచ్చిపోయినా మా సాక్ష్యం వేల మందిని రక్షిస్తూనే ఉంటుంది. దేవుడు అసలైన దాన్ని చూపించాడు. మరి దీపం ఎందుకు వెలిగించాడు అన్నారు. అప్పుడు కూడా చెప్పాను నేను, దీపం ఎందుకు వెలిగించమంటే, మేము నూనె పోసి దీపం వెలిగించే పద్ధతి బైబిల్లో ఉంది, యాజకులు అలాంటి పని చేశారు. కానీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నూనె పోసి ప్రదీపములో వెలిగిస్తే లాభం లేదని చెప్పారు. మనుషులు వెలగాలన్నారు. అప్పటి నుంచి మేము దేవుని జ్ఞానంతో మనుషుల్ని వెలిగించడం ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచుండేనని ఉంది కదా. దేవుని వెలుగు ఏం చేస్తుందంట? కాబట్టి మనుషుల్ని వెలిగించడమే గొప్ప విషయం. మేము దీపాలు వెలిగించాలా, మనుషుల్ని వెలిగించాలా, మీరే చెప్పండి అన్నాడు. ఏ మనుషుల్ని వెలిగించారేమిటి మీరు అన్నాడు అప్పుడు ఆయన. అప్పుడు చెప్పాను, మీకు బాపట్ల దగ్గర ఉన్న స్టువర్ట్పురం తెలుసా అని అడిగారు. ఎందుకు తెలీదు, బేసిక్గా తెలుసును అన్నాడు. స్టువర్ట్పురం ఈరోజు సువార్తపురం అయిందని తెలుసా అన్నాను. అదే తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు చెప్పాను నేను, అక్కడ తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా దొంగతనం నేర్పిస్తూ దొంగతనాలు చేసేవాళ్ళు. అలాంటి స్టువర్ట్పురం ఈరోజు సువార్తపురమై ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ బాధ్యతగా బతుకుతున్నారు. దానికి కారణం బైబిల్ గ్రంథం. మనుషుల బ్రతుకుల్ని మార్చిందే కానీ మతాల్ని మార్చలేదు. నేనే చెప్తున్నాను, ఎవ్వరు మతం మారొద్దు, ఎవ్వరు కులాలు మార్చుకోవద్దు, ఎవరు ఆచార సాంప్రదాయాలు మార్చుకోమని మేమేం చెప్పట్లేదు. మా సువార్త మూడే విషయాలు. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన్ని మొదట తెలుసుకో. రెండోది, తెలుసుకున్న దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించు. మూడోది, ఆయనకు నచ్చినట్టే బ్రతుకు. ఇదే మా సువార్త, ఇదే మా బోధ. ఆమెన్. ఒక్కడిని తెలుసుకో, ప్రాణంగా ప్రేమించు, ఆయనకు నచ్చిందే చెయ్యి. దీంట్లో ఆచారం మార్చుకోమని మా నోటితో చెప్పట్లా, సాంప్రదాయాలు మార్చుకోమని మా నోటితో చెప్పట్లా. ఆయనకు నచ్చినట్లు బ్రతికే ప్రయత్నంలో ఆయనకు నచ్చినట్లు బ్రతకడం కోసం కొన్ని మార్చుకుంటాం మనం. అది ఎవరో చెబితే వచ్చే మార్పు కాదు, మనకు మనమే మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి విషయాలు ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు. ఆ 3 పుస్తకాలు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఒకటి సనాతన సత్య పరిరక్షణ, 600 ప్రశ్నలకు జవాబులు. ఇదిగోండి వ్యతిరేక ప్రశ్నలని ఇంకో పుస్తకం ఉంది. ఇందులో బైబిల్కి క్రీస్తుకు వ్యతిరేకంగా ఈ మధ్య చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్నలకు 100 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర ఇంకో పుస్తకం. దేవుడు ఒక్కడే అయితే, ఈ భూమిని చేసింది ఒక్కడే అయితే, ఆయన గుర్తులు భూమి మొత్తం ఉండాలి. ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని పుట్టించి వారు తడవులాడి కనుగొన్న నిమిత్తం పొలిమేరలు నియమించాడని ఉంది. ఆ పొలిమేరలు ఏమిటి? ఈ పుస్తకం మీకు ఆ విషయం నేర్పిస్తుంది. ఈ 3 పుస్తకాల్లో మీరు 800 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. మీ బంధువులు, మిత్రులు, మీ స్నేహితుల్ని సరి అయిన సువార్త వైపు మీరు నడిపించగలుగుతారు. ఎదుటి వ్యక్తి బాధపడ్డాక, ఎదుటి వ్యక్తి గాయపడ్డాక మనం వారికి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. మీరే చెప్పండి. ఈగో హట్ అయిపోయింది, బాధపడిపోయారు, మనం చెప్తే అర్థమవుతా. ద్వేషం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. పౌలు లాగా ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పది అన్నాడే, అలాగూ మనం వారిని గౌరవించి సత్యం చెబితే నిజమైన దేవుని తెలుసుకోగలుగుతారు. మీరు చెప్పండి, మీకు దెబ్బ తగిలితే మొదట మీ నోట వచ్చిన మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? ఏ పాపం ఎందుకు అనలేదు? అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మలారా అని పిలవలేము. అలాగే దేవుళ్ళారా దీవించండి అని భక్తి కోసం ఎన్ని మాటలు అన్నా, కష్టం వస్తే మనిషి మాత్రం దేవుడా కాపాడని ఒక్కరినే పిలుస్తాడు.
దెబ్బ తగిలితే అమ్మ అని ఒక్కదాన్నే పిలుస్తాం, ఎందుకంటే అమ్మ ఒక్కతే. కష్టం వస్తే దేవుడు అని ఒక్కరినే పిలుస్తారు, ఎందుకంటే దేవుడు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక్కడెవరు అన్న దగ్గరే గొడవలన్నీ, ఆ ఒక్కడెవరు అన్న దగ్గరే సమస్యలన్నీ. మా దేవుడు అంటే మా దేవుడు, మా దేవుడు అంటే మా దేవుడు. అందరూ కొట్టుకొని చేస్తున్నారు. నేను దానికి తిరుగులేని సొల్యూషన్ ఇస్తున్నాను, వినండి. నేను మా దేవుడు అనను, మీరు మీ దేవుడు అనకండి. మనం ఏ పేరు ఎత్తకుండా ఒక పని చేద్దాం. ఒక 30 రోజులు ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వాళ్ళందరికీ చెప్తున్నా, 30 రోజులు ఏ చర్చికి వెళ్ళకండి, ఏ గుడికి వెళ్ళకండి, ఏ మసీదుకి వెళ్ళకండి, ఏ పూజలొద్దు, ఏ వ్రతాలొద్దు. ఒక 30 రోజులు మీ పని మీరు చేస్తూ మీ కుటుంబంతో సంతోషంగా బతుకుతూ 30 రోజులే దేవుడా నువ్వెవరు, మనుషుల్ని చేసిన దేవుడా నువ్వెవరు, సమస్త ప్రాణకోటిని చేసిన దేవుడా నువ్వెవరు అని ఒక్కరిని వెతకండి. ఆ టైంలో మీరు ఏ పేరు తలుచుకోకండి, ఏ రూపం తలుచుకోకండి. దేవుడా నువ్వెవరు అని 30 రోజులు అడిగి చూడండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అన్న మాట నెరవేరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరు నిజంగా వెతికి చూడండి. 30 రోజులు గడిచే లోపు ఆయన ఏ రూపమైనా ఏ విధము చేతనే మీ బ్రతుకుల్లోకి వస్తాడు. నేను ఇలా ఎంతో మందికి చెప్పాను, మీకు తెలుసో లేదో, నేను దాదాపుగా 6 బ్రాహ్మణ సహోదరులకు నేను బాప్తిస్మం ఇచ్చాను. 6 నేను సువార్త చెప్పిన తర్వాత వారు మారు మనసు పొందితే నేను 6 బాప్తిసం ఇచ్చాను. అందులో ఒక అతను హైదరాబాదులో రీసెంట్గా బాప్తిసం తీసుకున్నాడు. సంవత్సరం పొడుగున నన్ను బతిమాలుతానే ఉన్నాడు, బాప్తిసం ఇవ్వు సార్ అంటే నేను అన్నాను, మీ అమ్మ నాన్న వాళ్ళందరూ నిన్ను వెలివేస్తారు పర్వాలేదా, వాళ్ళు నిన్ను తృణీకరిస్తారు పర్వాలేదా, ఏమో నిన్ను చంపాలని చూస్తారు పర్వాలేదా, ఇలా ఎన్నో విషయాలు అడిగాను. పర్వాలేదు సార్, చనిపోయినా పర్వాలేదు, నాకు నిజమేంటో తెలిసింది కదా, నిజమైన దేవుడు దొరికాడు కదా అన్నాను. అలా కాదు, మరలా మీ ఇంట్లో సువార్త చెప్పడానికి ఇంకో సువార్థికుడికి అవకాశం దొరకదు. కొన్నాళ్ళు నీవు నమ్మిన నమ్మకాన్ని నీ తల్లిదండ్రులతో ముందు పంచుకో, సువార్త నువ్వు చెయ్యి, నా మాట విను అని అతనికి అవకాశం ఇస్తే, తన తల్లిదండ్రులను కూడా గౌరవించే అవకాశం ఇస్తే, అతను చెప్పగా విన్నా సరే వాళ్ళు ఒప్పుకోక సమాజం కొరకు సొంత కొడుకుని ఇంట్లోంచి బయటికి నెట్టేశారు. చెప్పాడు, ఎంత చెప్పినా వినలేదు. అయితే ఇంకా నీకు లెక్కలో లేదు, నేను నీకు బాప్తిసం ఇస్తాను. అప్పుడు నేను అతనికి బాప్తిసం ఇచ్చాను. అందరికి అలా చేయము. అతని బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి అతని ఇంటి పరిస్థితి, అతని తల్లిదండ్రుల బాధ అవన్నీ గమనించి వారికి కూడా సువార్త అవసరం కాబట్టి వారి జీవితంలో ఒక సొల్యూషన్గా ఇచ్చాం. మిగతా మీరు ఎవరైనా బాప్తిసం తీసుకోమంటే, కొందరు పెళ్లి బాప్తిస్మాలు తీసుకొని ఉంటారు, మీ బాప్తిస్మాలు చెల్లవు. అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం బాప్తిస్మాలు ఇవ్వడం బైబిల్లో లేదు. మారు మనసు కోసమే బాప్తిస్మం, క్రీస్తు కోసమే బాప్తిస్మం. పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకున్న వారులారా, అసలు నువ్వు బాప్తిజమే తీసుకోలేదు, మళ్ళీ నిజమైన బాప్తిజం తీసుకోవాలి. మీరు మీ సేవకుల దగ్గరికి వెళ్ళి, ఎఫెసీ పట్టణంలో ఎలాగైతే పౌలు 2వసారి వారికి బాప్తిజం ఇచ్చాడో, మొదట వారి అవగాహన లోపాన్ని గద్దించి, మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు తీసుకున్నది అసలు బాప్తిజమే కానప్పుడు అది మొదటి బాప్తిజం అవని అవ్వదు. మాలో కొందరు ఉంటారు కదా, మన తాతల్లో కూడా కొందరు ఉన్నారు కదా, ఏం చేశారంటే, నువ్వు దేవుని నమ్ముకోలేదు, లోకానికి దేవుని ప్రజలకు పొత్తేమిటి, వెలుగుకు చీకటికి పొత్తేమిటి, నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తామన్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళకే పెళ్లి చేయాలని బైబిల్లో ఏం లేదు, కానీ చాలా స్పష్టంగా రాయబడిన మాట ప్రకారంగా నేను చెప్తున్నాను, బాప్తిస్మము మారు మనసుతోనైతేనే తీసుకోవాలి. కొందరేమో ఉద్యోగం కోసం మొక్కుకొని ఉద్యోగం వస్తే బాప్తిసం, ఇది బాప్తిసమే కాదు అసలు. కొందరు మంచి మార్కులు వస్తే బాప్తిసం అంటారు, అది కాదు. కొందరు ఫ్రెండ్ తీసుకున్నాడని తీసుకుంటారు, అది కాదు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నా పాపములు తొలగించాడు, ఆయన రక్తము వలనే నాకు రక్షణ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని వలన నేను క్రీస్తుని ప్రభువుని ఒప్పుకుంటున్నానని నువ్వు ఏ రోజైతే తెలుసుకుంటావో, నీ పాపములను ఒప్పుకొని ఏ రోజు పశ్చాత్తాపడతావు, అప్పుడు నీకు బాప్తిస్మం అర్హత ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా పెళ్లి బాప్తిస్మాలు తీసుకున్నట్లయితే నేను ప్రభువు పేరిట హెచ్చరిస్తున్నాను, ఈ విషయంలో మీరు పొందింది నామకార్థ బాప్తిస్మమే, లేఖనం ప్రకారం కాదు. అసలు బాప్తిస్మం అంటే ఏమిటి? సమాధి చేయబడుటనంట బాప్తిస్మం అంటే. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చూడొకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ప్రైజ్ ద లార్డ్.
ఆ మాట విన్నారా? కుమారుని మరణము ద్వారా సమాధాన పడాలంట. బాప్తిస్మం అంటే ఏమిటి? కుమారుని మరణం ద్వారా సమాధానం అంట. మరణం ద్వారా సమాధానం అంటే ఏమిటి? 6వ అధ్యాయం 2వ వచనం నుండి, రోమాపత్రిక 6:2. అట్లా అనరాదు. 3వ వచనం నుంచి చదవండి, ఇంకా క్లియర్ గా ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఆది సంగతి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మము పొందుట అంటే క్రీస్తు మరణములోనికి బాప్తిస్మం పొందుతానంట. సమాధి చెయ్యబడుట, దేవునికి స్తోత్రం. మరణ పునరుత్థానమునకు సాదృశ్యము బాప్తిస్మం. మరి మీలో ఎంతమంది ఇంకా బాప్తిస్మానికి విలువ ఇవ్వట్లేదో మీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, లేఖనానికి భయపడితే లేఖనం మనల్ని స్థిరపరుస్తుంది. మనుషులకు భయపడితే మనుషులు ఒకరోజు ఇక్కడ తోసేస్తారు. నువ్వు దేవునికి భయపడు, వాక్యానికి భయపడు, వాక్యం నిన్ను అక్కడ స్థిరపరుస్తుంది. నిజానికి మనం చాలాసార్లు వాక్యాన్ని నెరవేర్చం. మీరు చెప్పండి, కుడి చేత్తో ఇస్తే, అయ్యో మీకు తెలుసా? అదేంటి మరి కుడి చేత్తో ఇచ్చేవారు మళ్ళీ అందరి ముందు దేవునికి నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చానని చెప్పుకుంటుంటారు గొప్పలుగా. కొందరు చర్చికి 10 చీరలు ఇస్తారు, కుర్చీలు, దాని వెనకాల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పేర్లన్నీ ఉంటాయి. కొందరు ఫ్యాన్లు ఇస్తారు, వంశం పేర్లన్నీ రాసేస్తారు దాని మీద. పిచ్చోడా, నువ్వు చైర్లు ఫ్యాన్లు ఇచ్చావని 10 మందికి తెలియడం కాదు గొప్ప విషయం. రహస్యం ముందు చూస్తున్న నీ దేవుడు నిన్ను పిల్లలకు దీవెనివ్వడం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో 10 మంది ఈరోజు విని గొప్పగా అనుకుంటారు, రేపు వాళ్ళే నిన్ను తిడతారు. మనుషులు పొగడ్డం ఎంతసేపు, తిట్టడం ఎంతసేపు? మనుషుల ముందు గొప్పల కోసమా? కుడి చేతితో ఇస్తున్న ఎడమ చేతికి తెలియకూడదు, అది దానమైన, ధర్మమైన, కానుకైనా. తెలుసుకోండి. కాలం మిమ్మల్ని దాటిపోక మునిపే దేవుని లేఖనానికి అనుకూలంగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఆత్మదేవుని ఆలోచనకు అనుకూలంగా మీ హృదయాన్ని స్థాపించుకోండి. లోకం అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఓ పెద్ద విషయం చెప్పనా? మీరు చెప్పండి, విగ్రహారాధన అనే పదం వినగానే క్రైస్తవుడు అసహించుకుంటాడు కదా. క్రైస్తవుడు కంటే యూదులే ఎక్కువ అసహించుకుంటాడు. క్రైస్తవుడు ఇంకా అసహించుకోవడం కదా, అపార్థం కూడా చేసుకుంటాడు. దయచేసి ఈ విగ్రహారాధన అనే పదం విషయంలో తొందరపడకండి. మనం ఏది పడితే అది మాట్లాడితే లోకానికి అనుమానంగా, అవమానంగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది. మమ్మల్ని అంటున్నారా అని. మనం బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ సమాజంలో జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు లోకమును ఎంతో, అలాగైతే మనం కూడా లోకాన్ని ప్రేమించాలా లేదా? కానీ యూదులు లోకాన్ని ప్రేమించరు. వాళ్ళు లోకాన్ని ప్రేమించరు, దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తారు, వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మాత్రమే ప్రేమిస్తారు. కానీ క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించను, మనం కూడా లోకమును ఎంతో ప్రేమించాలి. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుణ్ణి ఇచ్చాడు. మనం కూడా లోకమును ఎంతో ప్రేమించి మన కోపాన్ని, మన అసహనాన్ని పక్కన పెట్టాలి. ఉదాహరణకు చెప్తాను. మీరు మీ ఆడపిల్లలకు, మీ చిన్న పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా ఎప్పుడైనా? బాబు ఇప్పుడేం తలుపంటారు నేను ఇట్లాగా మీ ఊర్లో అసలు అమ్మాయిలే పుట్టలేదా? ఓకే రైట్. మీరు మీ చిన్న పిల్లలకు, మీరు మీ అమ్మాయిలకు బొమ్మలు కొనిపెట్టారా? ఏం చేశారు వాళ్ళు బొమ్మలతో? ఎలా ఆడుకున్నారు బొమ్మలతో? నేను చెప్పనా? ఇలాగా. నా బంగారు తల్లి, ఎలా ఆడుకున్నారంటే బొమ్మలకు స్నానం చేయించారు కదా, జుట్లు వేయించారు, బట్టలు వేసారు, పౌడర్ రాశారు, ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ తినకపోతే తినట్లేదమ్మా అని నీకు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ నువ్వు వచ్చి బొమ్మలతో మాట్లాడావు. ఏమే బొమ్మ? మా అమ్మాయి పెడుతుందే, తినవా? తినో అంటే, అమ్మ నా బొమ్మ ఏడుస్తుంది, తిట్టేసేవేమిటి అలాగా, నేను చూసుకుంటాలే పో అంటే నవ్వుకుంటూ నీ పని నువ్వు చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతే, ఆ అమ్మాయి ఆ ప్లేట్లో ఉన్న ఇడ్లీ, ఈ ప్లేట్లో ఉన్న ఇడ్లీ, 2 ఇడ్లీలు ఈ అమ్మాయి తిని, నా బొమ్మ గుడ్ గర్ల్ అమ్మ తినేసిందని నీకు ప్లేట్ తెచ్చి చూపిస్తే నువ్వు కూడా బొమ్మను గుడ్ గర్ల్ అంటావు. స్నానం చేయిస్తుంది, బట్టలు వేస్తుంది, జుట్టు వేస్తుంది, పౌడర్ వేస్తుంది, భోజనం పెడుతుంది. నీకెప్పుడైనా చిచ్చి మెంటల్ది పుట్టింది నాకు, పిచ్చిది పుట్టింది నాకు, బొమ్మలు మాట్లాడడం ఏమిటో, బొమ్మలు తినడం ఏమిటో, బొమ్మలకు స్నానం ఏమిటో, పౌడర్ ఏమిటో, క్లిప్పులు ఏమిటో, జడలు ఏమిటో, పిచ్చిది పుట్టింది, మెంటల్ది పుట్టింది అని ఎప్పుడైనా నీ కూతురుని చూసి నువ్వు బాధపడ్డావా? ఎందుకు బాధపడలేదు? ఈ చిన్న వయసులో బిడ్డ ఇలాగే ఆడుకుంటుంది. తన మానసిక ఎదుగుదల కోసం నేను నా బిడ్డతో అలాగే ఆడుకుంటాను.
నా బిడ్డకు తెలివి బుద్ధి వచ్చినప్పుడు బొమ్మల్ని పక్కన పెట్టేస్తుందని నీకు తెలుసు, అవునా కాదా? అలాగే నా దేశానికి సత్యము జ్ఞానం తెలిసిన రోజు బొమ్మల్ని పక్కన పెడతారు. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వరకు ప్రేమిద్దాం, ఆ రోజు వరకు సహనంగా ప్రకటిద్దాం, ఆ రోజు వరకు వారి మనసులు బాధపడకుండా మాట్లాడదాం. ఆ రోజు వరకు బైబిల్లో ఉందే అన్యజనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. అన్యజనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? క్రీస్తు నెరగని జనం అనొచ్చు కదా. అన్యజనం అంటే వాళ్ళు దాన్ని ఏదో తప్పుగా అనుకుంటున్నారు. అనుకూలంగా మాట్లాడొచ్చు కదా. క్రీస్తు నెరగని ప్రజలు అనొచ్చు కదా. బైబిల్లో ఉన్నది మాట్లాడుతున్నావా నువ్వు అనుకుంటున్నావు, బైబిల్లో ఉన్నదే వారికి అపార్థంగా అనిపిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, తప్పుగా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా చాలు, లోకాన్ని మనం తప్పుగా ఆలోచించేటట్లు చేయదు. ఇప్పటికే క్రైస్తవ్యం భారతదేశంలో అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఇక మీదటైనా అర్థమయ్యేటట్లు చేద్దాం. అలా అర్థమయ్యేటట్లు చేయాలంటే నీ నోరు మంచిదిగా ఉండాలి. నువ్వు తొందరపడి మాట్లాడకూడదు. నువ్వు అక్షరం మాట్లాడితే సరిపోదు, ఆత్మదేవుడు చెప్పే ఆలోచన మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రభువు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. తొందరపడి ఆవేశపడి దేవుడు మనతో చెప్పమన్న మాట కాకుండా మనకు నచ్చింది చెబుతూ శత్రువులను పెంచుకుంటున్నాం. మనం ఒక పెద్ద మాట చెప్పనా మీకు? 1000 మందిని రక్షించుకొని 10,000 మందికి శత్రువులం అవుతున్నాం మనం. 10,000 మందిని రక్షణలోనికి నడిపించి 1,00,000 మందికి శత్రువులం అవుతున్నాం మనం. ఉదాహరణకు ఒక్కటి చెప్తాను. ఎప్పుడైనా మీ ఊర్లో ఈ చర్చి మీద హారన్ వల్ల చాలా కష్టంగా ఉంది మాకు అని ఇంట్లో బాధపడ్డ వాళ్ళు లేరా? చర్చి మీద హారన్ ఉంటే ఆ చర్చి పక్కనే ఉన్న వేరే క్రీస్తుని నమ్మని వాళ్ళ ఇండ్లు బాధపడ్డాయి లేదా? కానీ మనం మాత్రం సౌండ్ తగ్గించలేదు, చర్చి మీద హారన్లు కూడా తీయలేదు. చాలా పల్లెల్లో చర్చిలకు స్థలం ఇవ్వకపోవడానికి కారణం అదే. ఈరోజు చర్చికి స్థలం అంటే బాబోయ్ ఆ సౌండ్ మా వల్ల కాదంటున్నారు. అవును, మన ప్లేస్లో పౌలు బ్రతుకుంటే ఆ పని చేసేవాడా? నా అనుభవం చెప్పునా? సరిగ్గా 17 సంవత్సరాల క్రితమో 16 సంవత్సరాల క్రితమో ఒక చర్చిలో ఉపవాస ప్రార్థనకు వెళ్ళాను నేను. పెద్ద చర్చ్ ఒకటి ఓపెన్ అయిందని నన్ను పిలిచారు. సరే అని ఉపవాస ప్రార్థన అంటే చాలు, నా జీవితం మొత్తం ప్రార్థనతోనే ప్రారంభించాను కాబట్టి ప్రార్థన అంటే పరిగెత్తేవాడిని నేను. ఉపవాస ప్రార్థన అనగానే నన్ను పిలిచారు, వెళ్ళాను. ఆ రోజు ఉపవాసం గురించి 9 రకాల ఉపవాసాల గురించి మాట్లాడాను. వారు అనేకులు ఉపవాసం గురించి నేర్చుకుని కన్నీళ్లు గర్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక గొప్ప స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఒక ముసలాయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి పాస్టర్ గారు అని పిలుస్తున్నాడు. ఆయన ఏంటి అన్నాడు. అంటే కొంచెం పైన మీ సౌండ్ తగ్గిస్తారా, మాకు మా కోడల్ని ఇంటికి తీసుకొచ్చాము, చిన్న బిడ్డ ఉన్నాడు మాకు, వాడు ఊరికే నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు, తీసేయమనలా తగ్గించమని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పెద్ద ఆయన తొందరపడి, మీరు మీ పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు సినిమా పాటలు పెడితే మేమేమైనా అన్నావా? పిచ్చి పిచ్చి పాటలన్నీ చెప్పి మధ్యరాత్రులంతా మీరు పెడితే మేమని అన్నావా? తెల్లవారు జాముల్లోనే సినిమా పాటలు పెడితే మేమని అన్నావా? దేవుని పాటలు వింటే మీకే మంచిది పో అన్నాడు. పోయాడు పాపం ఆయన. 40 మందిని వేసుకొచ్చాడు అరగంటలో. ఆ 40 మందిలో ఇద్దరు పైకెక్కి ఆ 2 గొట్టాలను, మీరు ఏమంటారు దాన్ని? హారన్సా ఏమంటారు మీరు? పుంగాల, బాకాల, మైకుల పైకెక్కి ఆ రెండింటిని తీసి విరిచి ఆయన ముందు పడేసి ఏమన్నారు తెలుసా? వాటిని ఇలా వంచేసి ఆయన ముందు పడేసి, ఇప్పుడు ఇవి వంగినాయి, తేడా చేస్తే నీకు కాలు వంగుతాయి అని చెప్పి వెళ్ళిపోయారు. అది ఎంత అవమానం అనిపించిందో నాకు. జీవంగల సేవకుడు కదా, దేవుని సేవకుడు కదా. జీవంగల దేవుని సేవకుని ఎవరు ఒక మాట అంటే అసలు అది తట్టుకునే విషయం కాదు. ఉండే రగిలిపోయింది నాకైతే. అప్పుడు నేను అన్నాను, అయ్యా నీ ప్లేస్లో పౌలు ఉంటే ఆ వ్యక్తి కూడా క్రీస్తును ప్రేమించి రక్షణలోనికి రావాలని ఆపేసేవాడు. ఆరాధనే కదా జరుగుతుంది, బయటికి ఎందుకు వినబడాలి? మనలందరికీ కోకిల స్వరాలు ఏమి ఉండవు కదా, మైకుల్లో ఎందుకు వినిపించాలి? సంఘం వినే వాక్యం బయటికి ఎందుకు వెళ్ళాలి? సువార్త కదా బయటికి వెళ్ళాలి. అందుకే కదా అపార్థాలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు లైవ్ పెట్టేస్తున్నాం, ప్రతి ఒక్కరు చర్చిలో లైవ్లు. సంఘానికి చెప్పే విషయాలు సమాజానికి అపార్థమైతే అందరూ ట్రోళ్ళు. సరిపోయింది. సమాధానం ఎక్కడుంది? ప్రతి ఒక్కడు విమర్శించేవాడు తయారయ్యాడు, రెబల్ తయారయ్యాడు, సాతాను పుత్రుడు అయిపోతున్నారు అనేకులు. మనమే అలా తయారు చేస్తున్నట్టు. దయచేసి ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను, ఎవరికి ఆటంకంగా ఉండకండి. ఈ మాట బైబిల్లో కూడా ఉంది.
క్రీస్తుని ఎరగని ప్రజలకు మనం ఆటంకంగా, ఆయాసకరంగా ఉండొద్దు, ఆలోచన కలిగేటట్లే ఉండాలి. ఒక మాట చెప్పనా, మనం చెప్పేది నిజమని వాళ్ళకు ఒక్కసారి అనిపించినా చాలు, మిగతాది ఆత్మదేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయములో క్రియ చేసేది ఎవరు? నిన్ను క్రైస్తవుడా, నిన్ను లోకం గౌరవిస్తే నీలో ఉన్న క్రీస్తుని లోకం ప్రేమించే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేక విషయాలపైన నేను పుస్తకాలు రాశాను, వాటిని సంపాదించుకోండి. వాటి వలన దేవుని ఆలోచన విధానాన్ని మీరు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు దాదాపుగా 1:20 నిమిషాలు నేను మీతో మాట్లాడాను. 1:20 నిమిషాలు గడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నిజమే. ఇప్పుడు వాచ్ చూసుకుంటున్నారు ఏమిటి? నిజమే చెప్తున్నాను. ఎందుకు ఇంత సమయం గడిచిపోయిందో తెలుసా? దేవుడు మీతో మాట్లాడాలని అనుకున్నాడు కాబట్టి మీరు సమయం మర్చిపోయి వినడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపు వర్షం పడింది, మరోవైపు పిల్లలతో వచ్చారు, దూరం నుంచి వచ్చారు, సమయం అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు అయితే 11 అవుతుంది, ఇంకా నేను వెళ్ళిపోవాలనే టెన్షన్ కూడా లేకుండా కూర్చున్నారు మీరు. ఆత్మదేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తే సాతాను మిమ్మల్ని కదపలేడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇక మీదట కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలని ప్రార్థించకుండా వాటిని ఎదిరించాలి, పోరాడాలి, గెలిచి సాధించాలని అడగండి. మీరు శూరులు అవుతారు, వీరులు అవుతారు, సైనికులు అవుతారు, ఆత్మదేవుని చేత నడిపించబడతారు. అడిగినవన్నీ దేవుడు ఇస్తాడని అనుకోకండి. అవసరమైనవే దేవుడు ఇస్తాడు. నువ్వు అడక్కపోయినా నీ అవసరం కోసం మళ్ళీ ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మూడవది, మీకోసం మీరు ఏడవడం మానేసి మీలాగే బాధపడే వాళ్ళ కోసం ఏడవండి. తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 2 వచనాల ప్రకారం నువ్వు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని జ్ఞానము ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. అప్పుడే మనం భక్తులం అవుతాం. మన పెద్దలు, మన చుట్టూ ఉన్న ప్రార్థనా పరులు, అనేకుల దీవెనలు మనకు అవసరం. గుర్తుంచుకోండి, తగ్గించుకున్నంత వరకు దేవుడు హెచ్చిస్తాడు. 5వది, ఈ లోకం క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుంది. సువార్త చెప్పే విషయంలో మనం ఇంకా జ్ఞానంగా, వ్యూహంగా వెళ్ళాలి. ఏది దేవుని చిత్తమో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్దాం. క్రైస్తవ్యం అంటే మతం మార్పిడి కాదు, 3 క్రైస్తవ్యం. నిజమైన దేవుని తెలుసుకోవాలి, ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి, ఆయనకు నచ్చింది చేస్తూ బ్రతకాలి. ఈ విషయం మీ బంధువులకు అర్థమయ్యేటట్టు చేయండి. ఈ విషయం నీ స్నేహితులకు అర్థమయ్యేటట్టు చేయండి. మనం పువ్వులు ఎందుకు వాడమో, హారతి ఎందుకు ఇవ్వమో, అగరత్తులు ఎందుకు వెలిగించమో, దీపం ఎందుకు వెలిగించమో, మనం ఏదో మతం మారం అనుకుంటున్నాం, కానీ అసలైన ఉద్దేశాలు నెరవేరుస్తున్నామని నీ బంధువులకు అర్థం కావాలి, నీ స్నేహితులకు అర్థం కావాలి, నీ కొలీగ్స్కి అర్థం కావాలి. ఇలాంటి ఎన్నో ఉన్నతమైన సంగతులు మీరు నేర్చుకున్నట్లుగా నేను రాసిన పుస్తకాలు మీకు సహాయపడతాయి. అంత మాత్రమే కాదు, రీసెంట్గా మే 1వ తారీఖున ఒక 4 పుస్తకాలు విడుదల చేశాం మేము. ఈ మే 1వ తారీఖున ఆదికాండము 1వ అధ్యాయం మీద నేను 700 పేజీలు రాశాను. ఆదికాండము 1వ అధ్యాయం మీద 700 పేజీలు రాశాను. దాన్ని మేము 6 పుస్తకాలుగా ముద్ర వేశాం. అందులో 2 పుస్తకాలు ఇంకా చేతికి రాలేదు, అవి వస్తున్నాయి ప్రింటింగ్ ప్రెస్లో. ఈ లోపు 4 పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. 4 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ 4 కూడా ఒక అధ్యాయం కోసమే. అన్ని మర్మములు, అన్ని రహస్యములు, అంత ప్రత్యక్షత ఇదిగో ఈ 4 పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరలా నేను ఎప్పుడైనా మీ మధ్యలోనికి రావాల్సి వస్తే ఆ సమయానికి మీరు సంపూర్ణంగా వర్ధిల్లి కనబడదురుగాక. ఆమెన్ అన్న వారికి కలుగుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆత్మలో వర్ధిల్ల చేయునుగాక. మీరు అన్నింటిలో వర్ధిల్లేటట్లు చేయునుగాక. మీరు ఆ పుస్తకాలు చదివినప్పుడు మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ వచ్చిన ప్రశ్నలకు మీకు సమాధానాలు కూడా తిరిగి మీరు పొందుకోవడానికి ఆ పుస్తకాల వెనకే నంబర్స్ ఉంటాయి. ఆఫీసులో ఉన్న వాట్సాప్ నంబర్కి మీరు వాయిస్ ద్వారా కానీ టైప్ చేసి కానీ పెట్టొచ్చు. తద్వారా మీ యొద్దకు 10 నుంచి 15 రోజుల్లో మీకు సమాధానాలు పంపిస్తాం. తప్పకుండా చదవండి, నేర్చుకోండి, బైబిల్ని ఎక్కువ అర్థం చేసుకోండి, భక్తిని ఎక్కువ అర్థం చేసుకోండి, ఆత్మదేవునితో ప్రయాణం చేయండి. దేవుడు మీకు తోడేయుండును గాక. మే గాడ్ బ్లెస్ యు అండ్ గాడ్ బి విత్ యు ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మరి అన్నగారిని దేశ విదేశాల్లో కూడా గొప్పగా వాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈరోజు వాతావరణం అంటే ఇంకా చాలామంది వచ్చేవారు. అయినప్పటికీ కూడా ఇలాంటిది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు వచ్చినందుకు అభినందిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఒక పాట పాడుతుండగా మరి సేవా పరిచర్య కొరకు పిల్లరా మీ విలువైనటువంటి కానుకను సమర్పించండి. మరి వర్షం పడింది, అన్నీ మరి లారీ కూడా చెట్టు కింద ఉంది. ఈ విషయాలు గమనించి
మరి అన్నగారు చెప్పారు కదా, రహస్యంగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని. ప్రార్థన అయిన అనంతరం వెనక స్టాల్లో కూడా ఈ ముందున్నటువంటి ప్రాంతంలో కూడా గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి. కావలసిన వారు తప్పక తీసుకుని చదవాలని ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రకటించుటకు నిన్ను నన్ను ఏర్పర
మళ్ళీ సభలు ఇక్కడ జరిగాయి. గడిగా చెప్పలు కొట్టి నామాన్ని మేము పట్టుదాం. మరి ఇంత సామాన్ తీసుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇలాంటి ప్రాంతాలు ఇంకెన్ని ఉన్నాయో అలాంటి ప్రాంతాలన్నిటికీ మరి లారీ సామాన్ ఈ మెటీరియల్ అని కూడా వెళ్ళాలి. ప్రార్థన చేయండి. అనేక స్థలాలకు నేను వెళ్తున్నాను. మరి కిరణ్ పాలాల్ గారు అయితే దేశ విదేశాలకు వెళ్తున్నారు. నేను ఇంకా ఇప్పటికి ఇండియా దాటికి వెళ్ళలేదు. ఎందుకనగా నేను 22 సంవత్సరాలు భారతదేశం సరిహద్దుల్లో ఉన్నాను కాబట్టి ఈ సరిహద్దులే చూసుకుంటున్నాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి ఆలోచన చేద్దాం. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. గత రాత్రి ఎవరైతే రాలేదో మరి వర్తమానం కానీ లేదా నా సాక్ష్యాన్ని గత రాత్రి నేను పంచి మరి యూట్యూబ్లో పాస్టర్ పాల్ కిషోర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మరి నా వర్తమానాలు, నేను పాడిన పాటలు, మా పిల్లలు వాయించిన సంగీతం, నా సజీవ సాక్ష్యం కూడా అందులో ఉంది. మరి మీరు విని దైవాశీస్సులు పొందగలుగుతారని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 దినాలు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మీరు జరిగించారు. స్థానిక సంఘ పెద్దల యొక్క ప్రయాస, సంఘ దేవుని పరిశుద్ధ బిడ్డల యొక్క ప్రయాస ఏమాత్రం కూడా మీరు వ్యర్థం చేయక 30 సంవత్సరాల నుండి వేచి ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని దైవజనులు క్రీస్తుయేసులు అయా గత కాలం యేసన్న గారు జరిగించిన పరిచర్య తర్వాత మరి కిరణ్ పాల్ గారిని, పాల్ కిషోర్ నన్ను ఈ రోజున ఈ రీతిగా జరిగించడానికి మేము తల్లి గర్భంలో రూపింపబడక పూర్వమే మా ఇద్దరిని మీరు ఏర్పాటు చేసుకున్నారని మేము నమ్ముచున్నాం. గత 2 దినాలు ఈ రోజు కూడా అమూల్యమైనటువంటి మాటలను, శ్రేష్టమైనటువంటి మాటలను, చెప్పసఖ్యంగా అని మహిమాయుక్తమైనటువంటి మాటలను, గూఢమైనటువంటి సత్యాలను దైవ సేవకుల నుండి మీరు వెలువడి చేశారు. వచ్చిన వారందరికీ వినగలిగిన చెవినిచ్చారు, గ్రహించగలిగిన హృదయాన్నిచ్చారు. అంచుల మేరకు మీరు పాత్రను నింపారని మేము నమ్ముచున్నాం. ఇంకా నీ చిత్తమై నీ రాక ఆలస్యమైతే అయా మరొక పర్యాంతరం మేము నెమరు వేసుకుని జీవించటకు కృపను దయచేయండి, నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. వచ్చిన వారందరూ కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడడానికి కృపను దయచేయండి. నిజంగా నైనా దైవ సేవకులు చెప్పినట్లుగా అయా దేవునికి మహిమార్థకరంగా జీవించినప్పుడే అయా ఈ లోకంలో ఉన్న శాశ్వతమన్నీ కూడా తీసివేయడానికి కృపను దయచేస్తారని నమ్ముతున్నాం. నిజంగా సత్యం అయా అటువంటి కార్యాలు మా అందరి పక్షాన్ని మాకు దయచేయండి. మాకు సహనాన్ని దయచేయండి, ఓర్పును దయచేయండి, ప్రేమను దయచేయండి, సాత్వికమును దయచేయండి. నిన్ను పోలి నడచడానికి కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా దావీదుడు రాసినటువంటి పుస్తకాలలో ఇంకా అనేక మాటలు మా బిడ్డలు చదివి జ్ఞానవంతులై 60 అయా 100 రెట్లుగా వారు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కానుక ద్వారా మరొక ప్రాంతంలో ఎక్కడైతే నీ రాజ్య సువార్త అందలేదో, అయా మీ యొక్క ప్రేమను వెదజల్లలేదో ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ యొక్క ప్రాంతంలో అంధకార చీకటి శక్తుల, దురాత్మల శక్తుల ప్రభావాన్ని ఘాతిస్తూ పాతాళానికి వాటిని అనగదొక్కుతున్నాం. అయా నీ బిడ్డలను మీరు లావనెత్తి బలంగా వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధిలో మీరు మాకు అప్పగించిన పనిని మేము చేసామనైనా మిగతా కార్యక్రమాన్ని మీరు జరిగించి మీరు మహిమనందమని, వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు వరుసను దీవించమని, అయ్యా తరలించిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైన రాక ఆలస్యమైతే మరి యొక్క పర్యాంతరం ఏదో ఒక స్థలంలో ఏదో ఒక సందర్భంలో నీ నామాన్ని ఊరేగించే భాగ్యం, నీ నామాన్ని ప్రకటించేటువంటి భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని దేవుడు రక్షకును సమస్తకు దాతైన యేసు ప్రభు నీ పరిశుద్ధమైన శక్తి కలిగిన చరితాటు లేని నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి మా నిండు హృదయ కృతజ్ఞత అర్పణ స్తుతులు స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా.
స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా